గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్ లో మనం ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, అలాగే ఇంతకు ముందు క్లాస్ లో ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ యాన్యుటీకి వెళ్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు యాన్యుటీ, సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని లాస్ట్ క్లాస్ లో కానీ వీటిలో కానీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో డౌట్స్ ఏం లేకపోతే దాన్ని విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. సార్ చెప్పమ్మా. అది కాకుండా 4B లో నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పినాను 4B అమ్మా. ఎస్ సార్. నెంబర్ చెప్పండి. 7 సమ్ సార్. 1 సెకండ్. 4B లో 7 సమ్. 7th అమ్మా. రైట్, చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక డౌట్ అడుగుతాను, ఇది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సెట్ బి లో 7th క్వశ్చన్ అడిగారు. సో 7th క్వశ్చన్ చెప్తున్నాను. సెట్ బి లో 7th క్వశ్చన్. ఎవరికైనా వాయిస్ కానీ లేదంటే స్క్రీన్ కానీ క్లారిటీ లేకపోతే నాకు ఒకసారి ఇంటిమేట్ చేయండి అన్న. సో మాక్సిమం అంతా కూడా బాగానే ఉంటుంది, చెక్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. ఫస్ట్ స్క్రీన్ క్లారిటీ అందరికీ ఉంటుంది కదా. రైట్. 7th క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 3 years. సో మనకి డిఫరెన్స్ అనేది ఏదో చెప్తున్నాను. సో దేనికి డిఫరెన్స్ అంట? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ అ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. సో ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఒక అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేశారు. రెండు ఒకే అమౌంట్ మీద, సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఒకే ఫిక్స్డ్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేశారు. ఇన్వెస్టెడ్ ఫర్ 3 years. అలాగే దాన్ని టైం పీరియడ్ 3 years తీసుకున్నాను. at 6% interest rates, i.e. 6% per annum interest rate is 110. So simple interest ki difference 110 rupees ante 110.16. Sum antana ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండింటికి డిఫరెన్స్ 110 వస్తుంది అని అడుగుతున్నాను. ఇది క్వశ్చన్. ఓకేనా? రైట్. సో చెప్పు సత్యశ్రీలక్ష్మి, నన్ను క్వశ్చన్ అడిగా కదా. ఫస్ట్ దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ కదా. సో కాబట్టి మనం ఇలా మాట్లాడచ్చా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 110.16 అనొచ్చు కదా ఫస్ట్. రైట్. సో డిఫరెన్స్ పాజిటివ్ కదా, నేను అందుకని చెప్తాను. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా P into 1 plus I power whole power n minus 1 మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PIT, అంతే కదా. yes sir. 110.16. సో రెండు చోట్ల P కామన్ అన్న. సో P కామన్ తీస్తే 1 plus I అంటే 6% నాన్న, అంటే 0.06 హోల్ పవర్, n అంటే 3 years అన్న, హోల్ పవర్ 3 మైనస్ I అంటే 0.06 ఇంటూ T అంటే 3 years ఈక్వల్స్ టు 110.16. సాల్వ్ చేయడం అన్న, దీనిలో ఏముంది, సాల్వింగే కదా. 1.06 హోల్ పవర్ 3 మైనస్ 1 వదిలేసాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. -1 మైనస్ 0.6 ఇంటూ, ఓకేనా? రైట్. సో 1.06 కామన్ తీస్తే అంత కరెక్ట్గానే ఉంది కదమ్మా. రైట్. హోల్ క్యూబ్ నేనా 1.191016 అంట. -1 మైనస్ 0.06 ఇంటూ 3 0.18 equals to 110.16. Then P is ఎంత చూడండి, 1.191016 -1 మైనస్ 0.18 0.01016. So P equals to 110.16 by 0.011016. 110.16 division 0.011016. That equals to 10,000 is an answer. సత్యశ్రీలక్ష్మి, దీనిలో డౌట్ ఏమొచ్చింది మరి? సార్ అక్కడ సమ్ అంటే మొత్తం మళ్ళీ
చెప్పనా? ప్రిన్సిపల్ వాల్యూ తీసుకోవాలా సార్? సమ్ అంటే మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ పి సబ్స్టిట్యూట్ చేసి రెండు సమ్ చేయాలి సార్. అంటే సమ్ అంటే ఎంత అమౌంట్ మీద సెంటెన్స్ ని కంటిన్యూ చేసుకోవాలన్న. ఫర్ ఎగ్జాంపుల్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. అక్కడ సమ్ అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ అంటే ఒక అమౌంట్ మీద క్యాలిక్యులేట్. సమ్ ఆఫ్ మనీ అంటే సమ్ అమౌంట్ అని అర్థం, ఓకేనా? అంతేగాని నాట్ టోటల్. ఆ సమ్ ఎంత అంటే నువ్వు దేని మీద అయితే డిఫరెన్స్ కట్టావో ఆ సమ్ ఎంత అని అడుగుతావు, అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు అని అర్థం, ఓకేనా? రైట్ రైట్ రైట్. ఇంకెవరికైనా డౌట్స్? క్వశ్చన్స్ బాగా చదవను, 2-3 సార్లు చదివితే అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. సో ఆ టెర్మినాలజీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది. సో 1 or 2 times మీరు చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తాయి. యూజ్ చేసాను సత్యలక్ష్మి, ఇంకా డౌట్స్ ఏం లేకపోతే రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, మన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నెక్స్ట్ లెవెల్స్ లో కానీ ప్రతి చోట కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ పేరు యాన్యుటీ. జనరలీ సో వాట్ ఈస్ మెంట్ బై యాన్యుటీ? ఫస్ట్ అసలు యాన్యుటీ అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ అర్థం చేసుకుంటే అని మనం చూద్దాం. అసలు యాన్యుటీ అంటే రఘురామ్, ఫస్ట్ క్వశ్చన్ రఘురామ్ అడిగాం. రఘురామ్, నా వాయిస్ వినబడుతుందా? రఘురామ్, యాన్యుటీ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? జనరల్ గా ఏమైనా ఆ వర్డ్ ఎప్పుడైనా విన్నా? యాన్యుటీ అనే వర్డ్ లేదు. యాన్యుటీ అంటే ఇప్పుడు మనం యాన్యుటీ అంటే ఏమనుకుంటున్నాం అసలు? జనరల్ గా ఏమనుకుంటున్నాం అసలు? ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కదా. అలాగే నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్, ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్, అమౌంట్ అంటే ఫ్యూచర్ వాల్యూ అని మనం ఇలా నేర్చుకున్నాం. సో యాన్యుటీ అంటే ఏంటి? అంటే ప్రతి ఇయర్ జరిగేదానా సార్? అంటే ప్రతి ఇయర్ టైం పీరియడ్ కి జరిగేది. మరి దానిలో క్యాలిక్యులేషన్ అంటే ప్రతి ఇయర్ టైం పీరియడ్ సేమ్ జరిగితే మన క్యాలిక్యులేషన్ ఏముంటది? రైట్, జాగ్రత్త. యాన్యుటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాలిక్యులేషన్ కాదు, ఓకేనా? చిన్న కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని బోల్డ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దీనికి యాన్యుటీ అనగానే ఒక క్యాలిక్యులేషన్ అసలు మనం ఊహించుకోవద్దు. యాన్యుటీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ సిచ్యువేషన్. ఇట్ ఈస్ ఏ సిచ్యువేషన్. మనకు సిచ్యువేషన్ ఉంటుందని ఆ సిచ్యువేషన్ మనం యాన్యుటీ అంటాం. ఏంటి సార్ సిచ్యువేషన్ అంటే? defined as a sequence of periodic payments or receipts regularly over a specific period of time. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నేను ఏం చెప్తున్నా. సో యాన్యుటీ ఇస్ ఎ సిచ్యువేషన్. ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ పీరియాడిక్ పేమెంట్ ఆర్ రిసీట్. ఒక పీరియాడిక్ పేమెంట్ ఆర్ రిసీట్ ఉండాలి. పీరియాడిక్ అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్, రెగ్యులర్ గా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? రెగ్యులర్ గా ఉండాలి. ఓవర్ ఏ సర్టెన్ స్పెసిఫిక్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాగ్రత్తగా ఉన్నాను. సో ఎస్, సుమన్ అనే పర్సన్ ఎం అనే పర్సన్ నుంచి అప్పు తీసుకున్నాను, లోన్. ఒక 1 lakh లోన్ తీసుకున్నాను. ఈ లోన్ ని రీపేమెంట్ చేయాలి. సో రీపేమెంట్ లో యాన్యుటీ అనే సిచ్యువేషన్ ఉండొచ్చు. లైక్ ఈ 1 lakh ని ఎలా రీపే చేస్తాను అనుకుని నేను సీక్వెన్స్ ఆఫ్ పీరియాడిక్ పేమెంట్ ఆర్ రిసీట్స్ రెగ్యులర్లీ ఓవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో స్పెసిఫిక్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 lakh రీపే చేయడానికి నేను 10 years అన్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ నా జాగ్రత్తగా 10 years అన్నాను, ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ పే చేస్తాను, లైక్ 10,000 పే చేస్తాను. ఎవ్రీ ఇయర్ 10,000 పే చేస్తా. ఒక సీక్వెన్స్ ఉన్నది, రైట్? సీక్వెన్స్ ఆఫ్ పేమెంట్, పీరియాడిక్ పేమెంట్స్, ఎవ్రీ ఇయర్ ఇయర్లీ పేమెంట్, సీక్వెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఎవ్రీ సీక్వెన్స్ గ్యాప్ ఉండకూడదు. ఉంటే అలా రెగ్యులర్ గా కానీ చేస్తే అలాంటి సిచ్యువేషన్ నేను యానిటీ అంటాను. ఈ సిచ్యువేషన్ నేను యానిటీ అనొచ్చు, కానీ దీని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేస్తారో తర్వాత విషయం, రైట్? ఇస్ సిచ్యువేషన్, జాగ్రత్తగా అర్థం. సో అంటే దీన్ని అప్లై చేయాలి అంటే టు బి కాల్డ్ annuity, it must have following features. ఆ డెఫినేషన్ నుంచి 2 features ని ఐడెంటిఫై చేస్తాయి. ఈ 2 features ఉంటేనే దాన్ని మనం యానిటీ సిచ్యువేషన్ అన్నారు. ఫస్ట్ ఫీచర్, అమౌంట్ మస్ట్ బి కాన్స్టెంట్. మస్ట్ బి కాన్స్టెంట్. రెండోది, టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 consecutive payments or receipts must be same. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాని యానిటీ సిచ్యువేషన్ అంటాను. ఏంటి ఆ కండిషన్స్? అమౌంట్ మస్ట్ బి కాన్స్టెంట్, సేమ్ అమౌంట్ అయి ఉండాలి, రైట్? ఎవ్రీ టైం 10,000 అమౌంట్, ఒకసారి 10, ఒకసారి 20, ఒకసారి 30, ఒకసారి 20, ఒకసారి 50, ఒకసారి 70, ఇలా డిఫరెంట్ అమౌంట్స్ ఉండకూడదు, రైట్ అన్న? ఆ డిఫరెంట్ అమౌంట్స్ పేమెంట్లు కానీ రిసీట్లు కానీ జరిగితే అది యానిటీ కాదు. సో యానిటీ అవ్వాలంటే నా పేమెంట్ ఆ రిసీట్ అనేది ఎలా ఉండాలి? కాన్స్టెంట్ గా ఉండాలని చెప్పాడు వాళ్ళు ఆల్రెడీ. సో కాన్స్టెంట్ అంటే సేమ్, రైట్? అమౌంట్ మస్ట్ బి సేమ్. అలాగే 2, టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ ద 2 consecutive payments and receipt must be same. Time interval should also be same. For example, first payment 10,000 చేశాను, 1 lakh లో 1 lakh పేమెంట్ చేయాలి, 10,000 చేశాను. నెక్స్ట్ పేమెంట్ 2 years తర్వాత ఇంకో 20,000 పే చేశాను. 3 years తర్వాత ఇంకో 10,000 పే చేశాను. గ్యాప్ నాన్న, ఎవ్రీ పేమెంట్ కి మధ్యలో గ్యాప్ సేమ్ లేదు అనుకున్నాను, అది యానిటీ కాదు. సో 2 కండిషన్స్ అన్న, ఒకటి టైం గ్యాప్ సేమ్ ఉండాలి, 2 పేమెంట్ సేమ్ ఉండాలి. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఆ సిచ్యువేషన్ యానిటీ సిచ్యువేషన్ అంటాం. దానికి మనం డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఏంటి ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మనం చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు చెప్తాను నెక్స్ట్. సో ఫస్ట్ అసలు యానిటీ అనేది ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఏర్పడే. ఏంటి ఆ సిచ్యువేషన్? రెగ్యులర్ గా పేమెంట్ జరగాలి, సేమ్ పేమెంట్ జరగాలి. జాగ్రత్తగా అమౌంట్ మస్ట్ బి కాన్స్టెంట్, సేమ్ అమౌంట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ రిసీట్ ఏదైనా అవ్వచ్చు, బట్ సేమ్ అమౌంట్ అయి ఉండాలి. 2, అమౌంట్ పేమెంట్ రిసీట్ లో టైం గ్యాప్ సేమ్ ఉండాలి. సో 1 year ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, 1 month ఉండొచ్చు. ఎవ్రీ మంత్లీ పేమెంట్ చేయొచ్చు, ఎవ్రీ 2 months ఒకసారి పేమెంట్ చేయొచ్చు, ఎవ్రీ 1 year ఒకసారి పేమెంట్ చేయొచ్చు, ఎవ్రీ 2 years ఒకసారి పే చేయొచ్చు. కానీ ఒక పేమెంట్ కి ఇంకో పేమెంట్ కి మధ్య గ్యాప్ ఉండాలి, సేమ్ ఉండాలి. సో 2 సేమ్ ఉంటేనే, ఈ 2 కండిషన్స్ ఫాలో సాటిస్ఫై అయితేనే మనం దాన్ని అంటాం యానిటీ అంటే. సో అసలు మనం దాన్ని యానిటీ అనాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ ది ఫాలోయింగ్ కండిషన్స్. ఇది డెఫినేషన్ నుంచి మనం వచ్చినటువంటి పాయింట్స్. ఇది అర్థమైందని అందరికి. సో దీనిలో నేను ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా వెళ్తాను. సో ఈ సిచ్యువేషన్ వస్తే దానికి ఏం చేయొచ్చు ఏంటి అనేది మనం చూద్దాం. సో నేను ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నాను. నేను అడిగిన పర్సన్ నేను ఏ క్యాలిక్యులేషన్స్ అడిగితే అది, ఏ ఫార్ములా అడిగితే అది చెప్పాలి. సో ఎవరినట్టుగా ప్రీతి, ప్రీతి వాయిస్ అది క్లియర్ గానే ఉందమ్మా? సో కొన్ని క్యాలిక్యులేషన్స్ చేద్దాం, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని అడిగింది చెప్పు. ఫార్ములాస్ అన్ని గుర్తున్నాయమ్మా? నీకు డేటా ఇస్తాను, జాగ్రత్తగా అప్డేట్. ఇయర్ ఎండ్, రైట్ అని వర్డ్ జాగ్రత్తగా అర్థించి ఇయర్ ఎండ్ 1, 2, 3 ఒక 3 years తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేమెంట్ చేస్తున్నాను నాన్న, 10,000, 20,000, 30,000, రైట్? ఇలా ఉందా?
సో ఒక అప్పు తీసుకున్నాను అనుకో, వాట్ ఎవర్ మేబీ, నేను పేమెంట్ 10,000, 20,000, 30,000 నేను పేమెంట్ చేస్తున్నాను అనుకుందాం. 1 year, ఫస్ట్ ఇయర్ ఎండ్ లో, సెకండ్ ఇయర్ ఎండ్ లో, థర్డ్ ఇయర్ ఎండ్ లో. ఇది యాన్యుటీ సిచ్యువేషన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. రీతి ఎస్ సార్, సేమ్ అమౌంట్ కదా సార్? కాదు నాన్న, 10, 20, 30 లేదు సార్, లేదు సార్, అమౌంట్ సేమ్ కాదు. అమౌంట్ సేమ్ కాదు కదా. సో మరి టైం గ్యాప్ సేమ్ ఉంది. సో కాబట్టి ఇది యాన్యుటీయా కాదా? కాదు సార్. కాదు. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా అర్థం చేయాలి. ఇయర్ ఎండ్ లో పేమెంట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో, థర్డ్ ఇయర్ ఎండ్ లో, ఫిఫ్త్ ఇయర్ ఎండ్ లో. ఓకేనా? సో అమౌంట్ వచ్చి 10,000, 10,000, 10,000. ఇది యాన్యుటీయేనా? ఎస్ సార్. ఎలా చెప్పగల? అంటే టైం గ్యాప్ కూడా సేమ్ సార్, అండ్ అమౌంట్ కూడా సేమ్ కదా. వెరీ గుడ్. టైం గ్యాప్ కూడా 2 years గ్యాప్ ఉంది, అమౌంట్ కూడా సేమ్ ఉందండి. వెరీ గుడ్. రైట్. వాయిస్ మ్యూట్ చేయనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ అభిషేక్. ఇయర్ ఎండ్. అభిషేక్ జాగ్రత్తగా అర్థం చేయాలి. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో 10,000 పే చేస్తాం. సెకండ్ ఇయర్ ఎండ్ లో ఇంకో 10,000 పే చేస్తాం. ఫిఫ్త్ ఇయర్ ఎండ్ లో ఇంకో 10,000 పే చేస్తాం. ఈ సిచ్యువేషన్ యాన్యుటీ కాదు. ఎందుకు కాదు? టైం పీరియడ్ సేమ్ లేదు కదా సార్. టైం పీరియడ్ ఒకదానికి సెట్ అయింది, ఇంకో దానికి టైం పీరియడ్ గ్యాప్ వచ్చేసింది. 3 years గ్యాప్ వచ్చింది కదా. దిస్ ఈజ్ నాట్ ఏ యాన్యుటీ. రైట్. సో దీనిలో అర్థం చేసుకోవాల్సిన అమౌంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి యాన్యుటీ కాదు. ఇక్కడ అమౌంట్ సేమ్ ఉన్నాయి, టైం గ్యాప్ సేమ్ ఉంది. సో 2 years టైం గ్యాప్, సేమ్ టైం గ్యాప్, సేమ్ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ యాన్యుటీ సిచ్యువేషన్. సెకండ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ టైం గ్యాప్ 1 year ఉంది, ఇక్కడ టైం గ్యాప్ 3 years ఉంది. సో 3, 4, 5 3 years ఉంది. సో అబ్జర్వ్ చేయాలని 10 అమౌంట్ సేమ్ ఉన్న టైం గ్యాప్ మారిపోయింది. సో కాబట్టి ఇది కూడా యాన్యుటీ కాదు. సో ఎగ్జాంపుల్స్ ఫర్ అండర్స్టాండింగ్ ది యాన్యుటీ. ఓకేనా? రైట్. సో నీకు ఒక చిన్న పాయింట్ చెప్పిన తర్వాత క్యాలిక్యులేషన్స్, దీన్ని ఏం క్యాలిక్యులేట్ చేస్తామో ముందుకి నెక్స్ట్ చూద్దాం. సో యాన్యుటీలో యాక్చువల్గా 2 categories ఉంటాయి. యాన్యుటీలో 2 categories. ఒకదాన్ని మనం అంటాం యాన్యుటీ రెగ్యులర్ అంటాం. ఇంకోదాన్ని మనం అంటాం యాన్యుటీ డ్యూ ఆర్ ఇమీడియట్. యాన్యుటీ డ్యూ ఆర్ ఇమీడియట్. ఏదైనా యాన్యుటీ డ్యూ అంటే యాన్యుటీ ఇమీడియట్ ఆన్సర్. సో దీని మీనింగ్ ఏంటంటే పేమెంట్ ఆర్ రిసీట్ మేడ్ at the end of the period. ఎండ్ లో పే చేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి పేమెంట్ ఆర్ రిసీట్ మేడ్ at the beginning of the period. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం పేమెంట్స్ ఇయర్ ఎండ్ లో చేస్తాం. ఫస్ట్ ఇయర్ ఎండ్, సెకండ్ ఇయర్ ఎండ్, థర్డ్ ఇయర్ ఎండ్, వాట్ ఇట్ మేబీ. సో 3 years ఎండ్స్ లో పే చేస్తాం, ఇయర్ ఎండ్ లో పే చేస్తాం. అమౌంట్ పేమెంట్ ఆర్ రిసీట్ వాట్ ఇట్ మేబీ ఎండ్ లో జరిగితే దాన్ని మనం యాన్యుటీ రెగ్యులర్ అంటాం. సో ఇక్కడ ఈ జరిగిన సిచ్యువేషన్ ఎండ్ లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో, థర్డ్ ఇయర్ ఎండ్ లో, ఫిఫ్త్ ఇయర్ ఎండ్ లో. సో ఎండ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి, సో ఇయర్ ఎండ్ కాబట్టి, సో దాన్ని మనం యాన్యుటీ రెగ్యులర్ అనాలి. అలా కాకుండా ఇయర్ ఎండ్ లో కాకుండా ఇయర్ బిగినింగ్ లో కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బిగినింగ్, ఫస్ట్ ఇయర్ బిగినింగ్, సెకండ్ ఇయర్ బిగినింగ్, థర్డ్ ఇయర్ బిగినింగ్, సేమ్ అమౌంట్స్ 10,000, 10,000, 10,000. రైట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ యాన్యుటీ అవునా కాదా అంటే కనుక ఇది కూడా యాన్యుటీయే కదా రఘురామ్? ఇది యాన్యుటీయేనా? ఎస్ సార్. ఎందుకని యాన్యుటీ? ఇది సేమ్ టైం గ్యాప్ ఉంది, టైం గ్యాప్ సేమ్ ఉంది. ఎందుకంటే బిగినింగ్ అన్న ఫస్ట్ ఇయర్ బిగినింగ్ కి, సెకండ్ ఇయర్ బిగినింగ్ కి 1 year టైం గ్యాప్. సో సెకండ్ ఇయర్ బిగినింగ్ కి, థర్డ్ ఇయర్ బిగినింగ్ కూడా 1 year టైం గ్యాప్. సో సేమ్ టైం గ్యాప్, సేమ్ అమౌంట్. దిస్ ఇస్ ఆల్సో యాన్యుటీ. సో బిగినింగ్ లో కానీ పేమెంట్ జరిగితే ఇయర్ కి, సో దాన్ని మనం అంటాం యాన్యుటీ డ్యూ ఆర్ ఇమీడియట్ అంటాం. ఎండ్ లో కానీ పేమెంట్ జరిగితే దాన్ని మనం అంటాం యాన్యుటీ రెగ్యులర్ అని అంటాం. రైట్.
రైట్. సో ఇప్పుడు దీని నుంచి కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలన్న సో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న అసలు యాన్యుటీ అంటే ఏంటి, సో యాన్యుటీలోకి ఏ సిచ్యువేషన్ వస్తుందని చూసాను. యాన్యుటీ సిచ్యువేషన్ కాకపోతే ఏం చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. రైట్. ఫస్ట్ యాన్యుటీ సిచ్యువేషన్ లేని ఒక క్యాలిక్యులేషన్ చేద్దాం, యాన్యుటీ సిచ్యువేషన్ ఉన్న క్యాలిక్యులేషన్ కి తర్వాత వెళ్దాం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఐడియా కోసం, ఒక అర్థం అవడం కోసం. నేను అడిగిన పర్సన్ నాకు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎవరు అడిగితే వాళ్ళు క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని చెప్పాలి. రైట్. అడిగాం డిశ్చార్జ్ అయ్యి నువ్వు డేటా ఇస్తాను, దీన్ని నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు క్యాలిక్యులేషన్ ఏమైతే అది క్యాలిక్యులేట్ చేసి చెప్పడానికి ట్రై చేయి. ఈ రెండు డేటా తీసుకున్నాను, ఒక 3 years ఎండ్స్ తీసుకున్నాను, అమౌంట్ పెయిడ్ ఆ రిసీట్ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 30 ఇచ్చి నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ పెయిడ్? ఫస్ట్ క్వశ్చన్ 60,000. ఎంతన్నా? 60,000. 60,000 అన్నాం కదా. సో దిస్ ఇస్ ద రాంగ్ వన్. అదే టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే. అసలు ఈ అమౌంట్స్ మనం యాడ్ చేయొచ్చా? No sir. నో. ఎందుకంటే ఇవన్నీ అట్ ఏ టైం జరిగిన పేమెంట్స్ కాదు. ఒకటి 1 year తర్వాత జరిగిన పేమెంట్, రెండోది 2 years తర్వాత జరిగిన పేమెంట్, మూడోది 3 years తర్వాత జరిగిన పేమెంట్. సో ఇవన్నిటిని ఎడిషన్ అనే పాయింట్ అసలు రాంగ్. ఓకేనా? Yes sir. క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ అమౌంట్స్ కి బిగినింగ్ నేను ఏమడితే జాగ్రత్త, బిగినింగ్ ఆఫ్ ఇయర్ 1 వాల్యూస్ ఎంత? ఈ అమౌంట్స్ కి బిగినింగ్ వాల్యూ ఎంత తెలియదు సార్. కనిపెట్టాలి. బిగినింగ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్. దాని టెర్మినాలజీ మనం ఆల్రెడీ మార్చుకున్నాం నిన్న క్లాస్ లో. ఏమంటాం దాన్ని మనం? ఇన్వెస్ట్మెంట్. No. కాదు. ప్రిన్సిపల్ ఇస్ నోన్ యాజ్ ప్రెసెంట్ వాల్యూ. Present value. ఫ్యూచర్ లో అమౌంట్ ఏమంటాం? Future value. ఫ్యూచర్ వాల్యూ. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి నీకు? వీటన్నిటికీ ప్రెసెంట్ వాల్యూస్ అడుగుతున్నాను. అంటే మనం బిగినింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2011, 12 అనుకో, ఇది 13 అనుకుందాం. ఓకేనా? సో నేను అంటున్నాను 2011 బిగినింగ్ కి ఈ అమౌంట్స్ యొక్క వాల్యూస్ ఏమైనా చెప్పగలమా? ఎంత ఉండొచ్చు అని చెప్పగలమా చెప్పలేమా? మా డిస్కస్ చేయని ఏమడిగిన అర్థమైందా? Yes sir. ఫస్ట్ 10,000 చెప్పు. సో 10,000 అనే అమౌంట్ 2011 ఎండ్ లో వస్తుందా బిగినింగ్ లో వాల్యూ? ఇది End sir. దాన్ని బిగినింగ్ లో తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫార్ములా, వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఫార్ములా? AN by amount. ప్రెసెంట్ వాల్యూ ఫార్ములా ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 by 1 plus i whole power n. కదా. దీంతో మల్టిప్లై చేస్తే ఫ్యూచర్ వాల్యూ వస్తున్నప్పుడు దీన్ని డివైడ్ చేయాలని నేర్చుకున్నావా లేదా? Yes sir. రైట్. ఇప్పుడు ఈ ప్రెసెంట్ నాకు ఫ్యూచర్ వాల్యూ తెలుసు. నాకు ఫస్ట్ 10,000. ఈ 10,000 నేను వెనక్కి తీసుకురావాలి. రైట్. 1 by, ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ చేసుకుందాం, i ఈక్వల్స్ టు 10% ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా? Yes sir. సో 0.1 హోల్ పవర్ n అంటే ఎంత తీసుకోవాలి? 1 year. అప్పుడు ఎంత అన్న? 1 by 1.1. 10,000. 1 by 1.1. 0.909 అయినా? Yes sir. 0.90 నుంచి 10,000. 9,090. 9,000. ఓకేనా? Yes sir. ఇది దేని ప్రెసెంట్ వాల్యూ? 2011 present value. 2011 10,000 పేమెంట్ చేసాం కదా, దాని యొక్క ప్రెసెంట్ వాల్యూ. ఇన్ ద సేమ్ వే 2012 కి కూడా ప్రెసెంట్ వాల్యూ కట్టొచ్చా కట్టలేమా? కట్టొచ్చు సార్. దీని యొక్క ప్రెసెంట్ వాల్యూ చెప్పడానికి ట్రై చేయి. 20. సో 20,000 మల్టిప్లైడ్ విత్ 1 by 1 plus i 1.1 హోల్ పవర్ n ఎంత ఈసారి? 1. 2 years. ఇది 12 ఎండింగ్ లో ఉన్నాం మనం. 11 బిగినింగ్ లో ఉండే 12 బిగినింగ్ 11 బిగినింగ్ 2 years వెనక్కి వెళ్ళాలి.
అర్థమవుతుందానన్న? Yes, sir. రైట్, క్యాలిక్యులేట్ చేసి చెప్పు. 1/1.1 హోల్ స్క్వేర్. 1 point క్యాలిక్యులేటర్ లో డైరెక్ట్ గా చేయొచ్చు. ఎలాగా? 1/1.1 1 into 2. డివిజన్ 1.1 వేసుకుని 1.2. వాల్యూని ఈక్వల్ టు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్న. 1.21 into 0.826. మా డిసిజన్ క్యాలిక్యులేటర్ లో నేను చేస్తున్నాను చూడు. సింపుల్ 1652, క్యాలిక్యులేటర్. sir. అదేనండి, ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఒకసారి చెప్తున్నాను చూడు. 1 డివిజన్ 1.1 కదా, 1.1 వేసాను అంతేనా? Yes, sir. ఈక్వల్ టు నొక్కితే వచ్చింది 1 ఇయర్ కదా, మళ్ళీ ఈక్వల్ టు నొక్కితే ఆటోమేటిక్ గా 2 ఇయర్స్ వచ్చేస్తుంది నాకు. ఓకేనా? మళ్ళీ 2-3 Yes, టైమ్స్ sir. క్యాలిక్యులేట్ చేయాల్సిన లేదు. 0.826 క్లియర్. Yes, sir. మల్టిప్లై చేయి ఇంటూ 20,000. డైరెక్ట్ అక్కడ 20,000 మల్టిప్లై చేయి. 1652. 5 to 8 అంతేనా? Yes, sir. సో 5 to 8 and 5 to 9. అలాగే సేమ్ వే 2013 కూడా చేయొచ్చా? Yes, sir. అలాగా దీని యొక్క ప్రెసెంట్ వాల్యూ 30,000 into ఇంటూ 1 డివిజన్ 1 ప్లస్ 0.1 హోల్ పవర్ 3 రండి సార్. 1 into 3. Yes, sir. ఎలా చేయొచ్చు? డైరెక్ట్ గా 1 డివిజన్ 1.1 చేసి ఈక్వల్ టు నొక్కితే 1 టైం, మళ్ళీ ఈక్వల్ టు నొక్కితే 2 టైమ్స్, మళ్ళీ నొక్కితే 3 టైమ్స్. 0.75 అంటే 7513 into ఓకేనా? 30,000. ఇంటూ 30,000 22,540 అప్రాక్సిమేట్. అంతేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు నీకు అర్థం, ఒక ఇండివిజువల్ అమౌంట్ ఇస్తే ఎలా కట్టాలో నీకు చెప్పాను. నేను అడుగుతున్న క్వశ్చన్ అదే. ఇప్పుడు ఇండివిజువల్ అమౌంట్ ఇస్తే ఒక్కదానికి కడుతున్నాను, ఇలా మూడింటికి ఇచ్చినప్పుడు మూడింటికి సపరేట్ కట్టాలి కదా. Yes, sir. సపరేట్ ఇలా కట్టాలన్నమాట. ఇలా కట్టి అల్టిమేట్ గా వాట్ ఇస్ ద బిగినింగ్ వాల్యూ ఆఫ్ 2011 అంటే ఏం చెప్పొచ్చు? 9090 తీసుకుని ప్లస్ దీనికి యాడ్ చేయొచ్చా లేదా? Yes, sir. ఎందుకు యాడ్ చేయొచ్చు? ఇందాక ఎందుకు యాడ్ చేయలేదు? రెండు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఇప్పుడు ముందు సెపరేట్ ఎండింగ్ వాల్యూ ఇచ్చారు కదా సార్. ఇవన్నీ డిఫరెంట్ డేట్స్ లో ఉన్నాయి, ఇదన్నీ కూడా ఒకే డేట్ లోకి మార్చాం. సో ఒకే Yes, డేట్ sir. లో అమౌంట్స్ యాడ్ చేయొచ్చు. డిఫరెంట్ డేట్స్ లో అమౌంట్ కి సేమ్ వాల్యూ కాదు కాబట్టి యాడ్ చేయలేం. అది టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్. Yes, sir. ఓకేనా? సో యాడ్ చేయ మూడిట్లు. Four 48,158. థ్యాంక్ యూ. ఓకేనా? 48,158 ని ఏమనొచ్చు? టోటల్ అమౌంట్ అనొచ్చు. ఏం టోటల్ అమౌంట్ అనేది? ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ త్రీ అమౌంట్స్. ఓకేనా? 3 డిఫరెంట్ ఇయర్స్ అమౌంట్స్ యొక్క ప్రెసెంట్ వాల్యూ. ఓకేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు దీని ప్రెసెంటేషన్ అని ఎంత కష్టపడుకుంటే దీని అంతటినే ఒక సింపుల్ వేలో ఈ టేబుల్ లోనే ఫిల్ చేసుకోవచ్చు. ఎలాగా అబ్జర్వ్ చేయి. నేను కాలమ్స్ యాడ్ చేస్తున్నాను. రైట్. సో ఈ 10,000 దేంతో మల్టిప్లై చేసి 0.909 కదా, దాన్ని ఇక్కడ రాసుకుంటాను 0.909. ఇక్కడ 20,000 మల్టిప్లై చేసాం కదా, అంటే 0.826. ఇక్కడ రాస్తారు 0.751. రైట్. దీన్ని ఏమన్నా వీటిలో మనం ఏమంటాం? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. వీటిలో మనం ఏమన్నా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ గుర్తుందా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ప్రెసెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసి మల్టిప్లికేషన్ ఏమంటాం? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఫ్యూచర్ వాల్యూ కన్వర్ట్ చేసే మల్టిప్లికేషన్ ఏమంటాం? కాంపౌండింగ్ ఫ్యాక్టర్. కాంపౌండింగ్ ఫ్యాక్టర్. సో కాబట్టి ఇది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో అమౌంట్ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ విల్ గివ్ us ప్రెసెంట్ వాల్యూ. సో క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ ఇందాక. ఎంత? 9090 16,528 నెక్స్ట్ 22,540. వీటికి అడిషన్ చేసి టోటల్ చెప్పొచ్చు. ఎంత అంటే 48,158. ఓకేనా? సో ఇది ఎంత కష్టం ఇంత సేవ్ చేసే వాళ్ళు సింపుల్ టేబుల్ లో మనం చేయొచ్చు అన్న. ఈ వాల్యూస్ అన్ని డైరెక్ట్ గా వేయొచ్చు. సో ఒకేసారి వేసేసుకోవచ్చు. ఎలాగా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ వాల్యూస్ అన్ని వేసుకుంటే కనుక 1 డివిజన్ 1.1 అని రాస్తాం. ఫస్ట్ ఈక్వల్ టు నొక్కగానే ఫస్ట్ ఇయర్ వేస్తాం. ఇంకొక ఇయర్ కోసం నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు నెక్స్ట్ వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం. సో ఈజీగా ఒకేసారి వేసేయచ్చు కదా. రైట్ అండి. ఇది ప్రెజెంటేషన్ అనమాట. సో ఈజీ ప్రెజెంటేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్. అర్థమైందా ఇది? రైట్. థ్యాంక్ యూ. మ్యూట్ చేయను ఒక 5 minutes. ఓకే సార్. రాజస్థాన్ మాట్లాడతారంట, తర్వాత మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే సార్. చెప్పనా? వర్మ మన క్లాస్ కంటిన్యూ చేస్తాం. మా డిసిజన్ ఇది అర్థమైందా నీకు ఇదంతా? yes sir. రైట్. ఈ క్యాలిక్యులేషన్స్ మనం అంటున్నాను ప్రెసెంట్ వాల్యూ. ఓకేనా? yes sir. ఇది ప్రెసెంట్ వాల్యూ
అవి 3 different amounts, 3 different periods, రైట్? సేమ్ పీరియడ్ కాదు, 3 different periods, 3 different amounts. సో ఇది యాన్యుటీ సిచ్యువేషన్ అయితే కాదు. సో ఒకవేళ ఎప్పుడైనా క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనికి యాన్యుటీ ఫార్ములాస్ అప్లై చేయలేం, ఎందుకంటే ఇది యాన్యుటీ సిచ్యువేషన్ కాదు. సో ఇలాంటి సమ్మని ఇలాగే సాల్వ్ చేసుకుని ఎగ్జామ్ లో ఆన్సర్ చెప్పాలి. ద ఆన్సర్ ఇస్ 48,158. ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ 48,158, బట్ దిస్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ఎ యాన్యుటీ సిచ్యువేషన్. yes sir. థ్యాంక్. సో ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినగా నేను చెప్తున్నా. సో మనం ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసిన విధానం యాన్యుటీ కాకపోతే చూసాం కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి యాన్యుటీ అయితే ఏంటో చూద్దాం, రైట్? సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ చేస్తున్నాను. కేసెస్ అని చెప్పిన తర్వాత వాటి యొక్క యూసేజ్ ఎలాగా ఏంటనేది తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ అని జాగ్రత్తగా అందరూ కేసెస్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత వాటి యొక్క యూసేజ్ ఎలా ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. యాన్యుటీలో ఫస్ట్ కేస్ 1. present value of a annuity regular. సో మనం మాట్లాడుతున్న కేసు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సో ఫస్ట్ మనం ఇది కడుతున్నాం, కొంచెం కాన్సన్ట్రేట్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనం ఏం చేస్తాము. సో ఇది అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇయర్ ఎండ్ నాను ఎందుకు ఎండ్ అన్నామంటే ఇట్ ఈస్ ఏ రెగ్యులర్. సో రెగ్యులర్ అంటే ఇయర్ ఎండ్. 1 2 3 years ఇచ్చాడు, యాన్యుటీ రెగ్యులర్ అన్నాడు. సో ఇట్ ఈస్ ఇయర్ ఎండ్. అమౌంట్స్ వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 10,000 10,000, 3 10,000s. రైట్ నా? ఇది కేసు. ఈ కేసుకి మనం రెగ్యులర్ ప్రెసెంట్ వాల్యూ ఎలా కట్టాలో మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా. డిఫరెంట్ అమౌంట్స్ అయితే ఎలా కట్టాలో మనకు తెలుసు కదా. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ కట్టేద్దాం, తర్వాత యాన్యుటీ అనేది ఏంటో నీకు అర్థమవుతుంది ఈజీగా, రైట్? దీనికి క్యాలిక్యులేషన్స్ నాకు రాఘవేంద్ర చెప్తా. క్యాలిక్యులేటర్ సపోర్ట్ చేయండి. చెప్పు రాఘవేంద్ర, ఇప్పుడు చెప్పు. ఈజీ క్వశ్చన్ క్యాలిక్యులేటర్ సపోర్ట్ చేయొచ్చు. క్యూబింగ్ చేయడం ప్రాబ్లం నాకు ప్రొసీజర్ చెప్తాను, ఓకేనా? సో దీనికి రెగ్యులర్ ప్రొసీజర్ ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? దీనికి ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ ప్రెసెంట్ వాల్యూ కట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఎగ్జాంపుల్ తీసుకున్నా at the rate of 10%. సో 1 division 1.1. ఇందాక ఆల్రెడీ దీనికి పాయింట్స్ ఇందాక వేస్తాం. ఇందాక క్వశ్చన్ లో పాయింట్ 9.8 అప్పుడు వాల్యూ స్క్వేర్ కట్ 0.826. మరి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మారదు కదా, 10% కదా. ఓకే సార్. 0.751. ఇవి మారం కదా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఎందుకు మారుతాయి? ఎందుకంటే ఇవన్నీ కూడా 10% కదా. ఒకవేళ ఇది పర్సెంటేజ్ 10 కాకుండా వేరే పర్సెంటేజ్ అయితే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ మారుతాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం దీని యొక్క ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 10,000 into 0.909 9090 8260 7510. ఓకేనా? ఇది టోటల్ ప్రెసెంట్ వాల్యూ. 9090 ప్లస్ 8260 ప్లస్ 7510 24,860 కదా. సో మనం అడిగిన క్వశ్చన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. యాన్యుటీ అని పక్కన పెడితే ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రెగ్యులర్ అంటే ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ ఒక డేటా ఇచ్చినప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఎలాగే కదా క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఏంటంటే దీనిలో సిచ్యువేషన్ ఇంత కష్టపడకుండా ఈజీగా ఈ 24,860 రప్పించడానికి మనకి మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ యాన్యుటీ. ఓకేనా? యాన్యుటీ అనే సిచ్యువేషన్ దీనిలో కనబడుతుందా లేదా?
మరి యాన్యుటీ కనబడుతుంది కాబట్టి సో ఇన్ని క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లై ఇక్కడ నెంబర్స్ ఒకవేళ ఇంకా ఎక్కువ ఇచ్చారనుకో ఇంకా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టి మల్టిప్లై చేసి టోటల్ అయ్యాలి కదా. Yes, sir. ఇవంతా చేయకుండా ఈజీగా మెథడ్ 2 అబ్జర్వ్ చేయి. ఇది మెథడ్ 1. ఇప్పుడు నేను చెప్పింది మెథడ్ 1. ఓకేనా? Okay, sir. ఇది జనరల్ మెథడ్, జనరల్ క్యాలిక్యులేషన్ యూజింగ్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? 1/1 + i హోల్ పవర్ n. ఫ్యూచర్ వాల్యూ మల్టిప్లై చేయట్లేదు కదా, అది ఇక్కడ ఉంది. దీంతో తర్వాత మల్టిప్లై చేస్తాను కదా. సో ఈ మల్టిప్లికేషన్ పార్ట్ ని మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అన్నాం. ఓకేనా? Okay, sir. రైట్. మెథడ్ 2 ఏంటంటే సింప్లీ ఇలా చేయొచ్చు. ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని టోటల్ చేయొచ్చు. 0.909 ప్లస్ 0.826 ప్లస్ 0.751 దట్ ఈక్వల్స్ టు 2.486. ఓకేనా? Okay, sir. సో దీనిలో ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈక్వల్స్ టు మెథడ్ నెంబర్ 2 లో సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే యాన్యుటీ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ యాన్యుటీ డిస్కౌంట్ ఫ్యాక్టర్. డిస్కౌంట్ ఫ్యాక్టర్ యాన్యుటీ డిస్కౌంట్ ఫ్యాక్టర్. ఓకేనా? యాన్యుటీ అమౌంట్ అంటే 10,000 అని 3 10s యాడ్ చేయకూడదు, ఒక 10. ఓకేనా? ఇంటూ Okay, sir. యాన్యుటీ డిస్కౌంట్ ఫ్యాక్టర్ టోటల్ అంటే ఈ టోటల్ యాన్యుటీ డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటాం. దట్ ఈస్ 2.486. సో డైరెక్ట్ గా సో 10,246 24,086. సో క్యాలిక్యులేటర్ దీన్ని సింపుల్ గా ఎలా చేయొచ్చు? 0.909 సో 1 డివిజన్ 1.1 ఇంకా క్యాలిక్యులేటర్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయి. ఈక్వల్ టు నొక్కాను m ప్లస్, మళ్ళీ ఈక్వల్ టు నొక్కాను m ప్లస్, మళ్ళీ ఈక్వల్ టు నొక్కాను m ప్లస్ ఎంఆర్సి వచ్చింది 2.4846. రైట్. ఇది డైరెక్ట్ గా ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. ఇంటూ క్వశ్చన్ లో ఉన్న 10,000 తో మల్టిప్లై ఇంటూ 10,000. సో నా ఆన్సర్ 24,868 అయిపోయిందా? Yes, sir. అంటే డైరెక్ట్ గా కనుక్కునే విధానం అనమాట. యాన్యుటీ అనేది టెక్నిక్. ఓకేనా? Okay, sir. రైట్. ఇంకా జాగ్రత్తగా వినండి. మెథడ్ నెంబర్ 3. మెథడ్ 3 ఇస్ అ ఫార్ములా. మెథడ్ 3 అనేది ఫార్ములా దాని. సో ఏంటి ఆ ఫార్ములా అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉంది కదా. ఏదైతే మనం దీనిలో చేసామో యాన్యుటీ అమౌంట్ ని మల్టిప్లై చేస్తున్నాం. దేంతో మల్టిప్లై చేస్తాం మనం? యాన్యుటీ డిస్కౌంట్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా డిఫైన్ చేస్తాను. అదే నేను రాస్తాను జాగ్రత్తగా. నేను చెప్తాను ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అని అడిగితే ప్రెసెంట్ వాల్యూ కట్టమాడు. యాన్యుటీ సిచ్యువేషన్ రెగ్యులర్ అంటే ఈ రెండులో ఒకే అమౌంట్ ఒకే టైం గ్యాప్ తో ఉన్నటువంటి దానికి ప్రెసెంట్ వాల్యూ అడిగితే డైరెక్ట్ ఫార్ములా యాన్యుటీ అమౌంట్ ఎంత, రెగ్యులర్ గా పేమెంట్ చేస్తే పేమెంట్ ఎంత, 1 + i హోల్ పవర్ n - 1/i ఇంటూ 1 + i హోల్ పవర్ n. ఇది నా ఫార్ములా. ఇది ఫార్ములా మెథడ్. ఈ ఫార్ములా ఉపయోగించి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాన్యుటీ అమౌంట్ వచ్చి 10,000 ఇంటూ సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1.10 హోల్ పవర్ n అంటే 3 years కదా. రెగ్యులర్ లో 3 ఉంది కదా, 1 2 3 హోల్ పవర్ 3 - 1/0.10 ఇంటూ 1.10 హోల్ పవర్ 3. క్యాలిక్యులేట్ చేయండి. 1.21. 1.1 2 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1.331 -1 బై 1.331 ఇంటూ 0.1 0.1331. ఓకేనా? 10,000 ఇంటూ 0.331 బై 0.1331 0.331 బై 0.1331 దట్ ఈక్వల్స్ టు చెక్ చేయి 2.4868. ఏదా 2.486 ఇదే కదా. Yes, sir. సో ఇది కనుక్కోవడానికి ఇది ఫార్ములా అనమాట. సో ఇలా 3 మెథడ్స్ లో మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో అల్టిమేట్ ఆన్సర్ ఇస్ 24,868 అప్రాక్సిమేట్. సేమ్ అమౌంటా కదా 3 మెథడ్స్ లో? Same amount, sir. సో దీన్ని ఏమంటాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా సిచ్యువేషన్ చెప్తాను. అంటే నేను ఎవ్రీ టైం సేమ్ పేమెంట్ చేస్తాను. నేను జాగ్రత్తగా నేను ఏం మాట్లాడుతాను థియరిటికల్ గా. ఎవ్రీ ఇయర్ సేమ్ పేమెంట్ చేస్తాను, సేమ్ టైం గ్యాప్ తో చేస్తాను, ఇంత అమౌంట్ చేస్తాను, ఇంత ఇంట్రెస్ట్ రేట్ తో ఉంది, దాని యొక్క ప్రెసెంట్ వాల్యూ ఇప్పుడు దాని వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగితే సో నేను ఏం చెప్పొచ్చు? 24,868. ఓకేనా? రైట్. నోట్ చేసుకున్నానా? ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.
అందరూ నీట్ గా నోట్ చేయండి 3 మెథడ్స్ లో కూడా. ఇది రెగ్యులర్ గా డిఫరెంట్ అమౌంట్స్ ఇచ్చినా సేమ్ అమౌంట్ ఇచ్చినా చేసే మెథడ్ నా. కానీ యాన్యుటీ సిచ్యువేషన్ అప్పుడు ఇలా కష్టపడి చేయాల్సిన అవసరం, ఈ కష్టం కూడా అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇలా చేయొచ్చు. ఇలా కూడా కాకుండా కాబట్టి ఇలా ఫార్ములా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇదంతా కూడా చేయవచ్చు. సో ఫార్ములా ఉపయోగించి ఎలా చేసినా ఒకటే కదా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యొక్క సమ్ డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. మా సత్యశ్రీలక్ష్మి అర్థమైందా నీకు ఇది? ఎస్ సార్. ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ అలాగే ఇన్ రిలేషన్ టు యాన్యుటీ. ఎస్ సార్. రైట్. మణికంఠ, సాయి ఆదిత్య. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకో మణికంఠ జట్ల అంట. ఆకాష్. ఎస్ సార్. రైట్ నా. రైట్. నెక్స్ట్ కి వెళ్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 ఇక్కడే రాసేస్తున్నాను నేను, ఎందుకంటే దీనికి ఇంటర్లింక్డ్ ఈజీగా మనం చేయొచ్చు. కేస్ 2 ఏమన్నాడు వాడు? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తీసుకుంటే మనం ఇందాక ఇయర్ ఎండ్ అన్నాం, ఈసారి ఇయర్ బిగినింగ్ అంటాం. ఇయర్ బిగినింగ్ అండ్ అమౌంట్ రెండు ఇస్తున్నాను. ఇయర్ బిగినింగ్ 1, 2, 3 ఇయర్స్ అను. సో 10,000, 10,000, 10,000. రైట్. ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఇదంతా మళ్ళీ ఇదంతా సేమ్ ప్రొసీజర్ లో చేయొచ్చు. బిగినింగ్ అన్నాడు అనుకున్నాను. నేను అడిగిన పర్సన్ నాకు రిప్లై ఇవ్వాలి కరెక్ట్ గా. ఆకాష్ అడుగుదాం. ఆకాష్ చెప్పి ఇప్పుడు దీనిలో ఇది ఇయర్ బిగినింగ్ కదా, ఈ 10,000 కి ప్రెసెంట్ వాల్యూ ఎంత? ఆకాష్ 10,000 కి ప్రెసెంట్ వాల్యూ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాన్న. 10,000 ప్రెసెంట్ వాల్యూ ఎంత? 10,000 కదా నాన్న. ఎందుకంటే ఇది ఏంటి బిగినింగ్ లో ఉన్నప్పుడు దానికి ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? నేను ఉన్న ఇయర్ లోనే అడుగుతున్నాను. మరి సెకండ్ ఇయర్ లో ఉంది 10,000 కి ఎన్ని నెలలకి తీసుకురావాలి? 1 year back. 2 years. 1 year 2 years? 2 years. 1 year బిగినింగ్ అన్నాను. ఇక్కడ నేను కాన్సన్ట్రేట్ చేయి. ఎక్కడైతే 2 years, ఎందుకంటే ఇది ఇయర్ ఎండ్ కాబట్టి. ఇయర్ ఎండ్ నుంచి 1 year బిగినింగ్ రావాలంటే సెకండ్ ఇయర్ ఎండ్ నుంచి సెకండ్ ఇయర్ బిగినింగ్ రావాలి. ఫస్ట్ ఇయర్ ఎండ్ నుంచి ఫస్ట్ ఇయర్ బిగినింగ్. 2 years ఇక్కడ 2 years ఎక్కడ ఉంది? 2 years సెకండ్ ఇయర్ బిగినింగ్ ఇది. Yes sir. 1 year beginning. 1 year వెనక్కి రావాలి, అంతే కదా నాన్న? Yes sir. మరి థర్డ్ ఇయర్ బిగినింగ్ లో ఉంటే ఎన్ని ఇయర్లు వెనక్కి రావాలి? 2 years వెనక్కి రావాలి. సో నువ్వు కావాలంటే ప్రెసెంట్ వాల్యూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ కట్టేస్తాను. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ దీనికి 1 రూపీ 1 రూపీయే, ఎందుకంటే 1 year సేమ్ రేట్ లో ఉంది కాబట్టి. దీనికి అయితే 1 year వెనక్కి అంటే 0.909. అర్థమవుతుందా? దీనికైతే 2 years వెనక్కి అంటే 0.826 కదా. సో ప్రెసెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి 10,000 9090 8260 టోటల్.
27,350. 350 sir. అర్థమైందా నీకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్? Yes sir. అర్థమైంది సార్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీనిలో నేను అడిగే క్వశ్చన్ లేదు, దీనికి డిఫరెన్స్ అర్థం చేసాం. దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయి. ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ డ్యూలో ఎక్కువ ఉంది సార్. ఏందన్నా? యాన్యుటీ డ్యూలో ప్రెసెంట్ వాల్యూ ఎక్కువ వచ్చింది సార్. ఓకే రైట్. యాన్యుటీ డ్యూలో ఎక్కువ వచ్చింది ఎందుకంటే 1 year తగ్గింది కాబట్టి. రైట్. ఇంకా క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ ఏంటి నేను అబ్జర్వ్ చేయను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఉంది, అవునా కదా? ఎస్ సార్. ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ థర్డ్ ఇయర్ లో ఉంది, అవునా కదా? ఎస్ సార్. అంటే అందుకనే దీనికి టెక్నిక్ చెప్తున్నాను జాగ్రత్తగా. నేను నీకు ప్రొసీజర్ చెప్తున్నాను. యాన్యుటీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ అని అడిగినప్పుడు ఇలా ఫార్ములా ఉండదు, ఇదే ఫార్ములా వాడాలి. కానీ కొంచెం స్టెప్స్ కింద ఫాలో అవ్వాలి. అంటే ఈ ప్రొసీజర్ అంటే ఇలా చేయొచ్చు, ఇది ఒక టెక్నిక్, ఇలా చేయొచ్చు. కానీ ఇలా చేస్తే టైం వేస్ట్ కదా. ఈజీగా ఇదే ఫార్ములా ఉపయోగించమన్నాడు. ఎలా ఉపయోగించమన్నాడు చూడు. 2 step ప్రాసెస్ చెప్తాను. స్టెప్ నెంబర్ 1, స్టెప్స్ రూపంలో చెప్తాను. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. యాన్యుటీ రెగ్యులర్ ఎలా అయితే చేస్తారో అలాగే చేయాలి. కానీ ఎన్ని ఏళ్ళకి చేయాలి యాన్యుటీ రెగ్యులర్? 2 years చేయాలి. 2 years చేయాలని. అంటే క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఫర్ n-1 పీరియడ్ అన్నాడు. ఫస్ట్ పాయింట్. స్టెప్ అర్థమైందా? n-1 పీరియడ్ అంటే n కి 3 years బిగినింగ్ అని అన్నాడు కదా. కానీ మనం కట్టాల్సిన 2 years కి కదా. ఎందుకంటే 2 years కి కదా ఇది క్యాలిక్యులేషన్ ఉంది. ఇంకో డైరెక్ట్ గా యాడ్ చేసి ఇచ్చుకుంటా. ఎస్ సార్. సో ఈ 2 years కట్టాలి కాబట్టి n-1 పీరియడ్ కట్టండి అన్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఇస్తే ఎన్ని ఏళ్ళు కట్టాలి? 4 years. 4 years కి ఫార్ములా ఉపయోగించి ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఈ క్యాలిక్యులేట్ చేసిన దానికి ఏం యాడ్ చేయాలి? ప్రెసెంట్ వాల్యూ 10,000 యాడ్ చేయాలి. 10,000 యాడ్ చేయాలి. ఈ రెండింటికి కలిపి క్యాలిక్యులేట్ చేస్తాను. దానికి 10,000 యాడ్ చేసి ఆటోమేటిక్ వాల్యూ వస్తుందా రాదా? ఎస్ సార్ వస్తుంది. వచ్చేస్తుంది. అందుకే అంటే వాడు యాడ్ సెకండ్ స్టెప్ లో చెప్తానంటే ఇనీషియల్ పేమెంట్ ఆర్ రిసీట్ యాడెడ్ టు స్టెప్ 1. అర్థమైందా? ఎస్ సార్. సో దీనికి కట్టినట్టు ఇలా రెగ్యులర్ ఫామ్ లో దీనికి ఉండదు. డ్యూ అన్నప్పుడు ఏం చేయాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డ్యూ అంటే యాంటీ రెగ్యులర్ లోనే 1 పీరియడ్ తగ్గించి క్యాలిక్యులేట్ చేయండి. దానికి ఇనిషియల్ వాల్యూ యాడ్ చేయండి అని చెప్తాను. స్టెప్ ప్రాసెస్. ఓకేనా? నో డైరెక్ట్ ఫార్ములా. నీకు ఇలా ఎందుకు చెప్తున్నా అబ్జర్వ్ చేయ. ఫర్ ఎగ్జాంపుల్ 3 years కాబట్టి సార్ అలాగే చేసుకుందాం సార్, ఇది ఈజీగా ఉంది కదా. ఒకవేళ క్వశ్చన్ 10 years అడిగాడు అనుకో, అప్పుడు ఈ టేబుల్ ఎన్ని ఏళ్ళకి తయారు చేయాలి? 9 years కి క్యాలిక్యులేట్ చేయాలి. 10 years కి తయారు చేయాలి. దానిలో ఫస్ట్ ఇయర్ యాడ్ డైరెక్ట్ గా అయిపోద్ది. సెకండ్ ఇయర్ దానికి 1 year వెనక్కి, థర్డ్ ఇయర్ దానికి 2 years వెనక్కి, 10 years దానికి 9 years వెనక్కి క్యాలిక్యులేట్ చేయాలి కదా. మరి పని పెద్దదా చిన్నదా? పెద్దది సార్. అంత పెద్ద పని అవ్వకుండా ఏం చేయొచ్చు, సింపుల్ గా ఇదే ఫార్ములాని n బదులు n-1 తీసుకుని, అంటే 10 years అయితే 9 years తీసుకుని ప్రెసెంట్ వాల్యూ యాంటీ రెగ్యులర్ కట్టేసి దానికి ఏం చేయమన్నాడు? ఇనిషియల్ ఒక వాల్యూ పేమెంట్ ని యాడ్ చేసామన్నాడు. ఒక పేమెంట్, అన్ని పేమెంట్ సేమే కదా, ఒక పేమెంట్ యాడ్ చేయమన్నాడు. అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. కేసు 2 నోట్ చేయండి. మా కేసులో అందరూ నోట్ చేయండి అన్న. కేసు 2 ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూకి ఇలా సింపుల్ స్టెప్ వైజ్ ప్రాసెస్ నాను ఎలా చేయొచ్చు అంటే లైక్ యాన్యుటీ డిస్కౌంట్ ఫ్యాక్టరీస్ ఇంటూ 10 చేసిన అదే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన అదే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన అదే ఆన్సర్ వస్తుంది. బట్ ఫార్ములా అనేది డైరెక్ట్ ఫార్ములా లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డైరెక్ట్ ఫార్ములా ఉండదు. సో ఉండాలి అనుకుంటే 2 స్టెప్ వైజ్ ప్రాసెస్ చేయాలి. 1 పీరియడ్ తగ్గించేయాలి, ప్లస్ దానికి ఇనిషియల్ పేమెంట్ రిసీప్ట్ యాడ్ చేయాలి. Any doubts in case 1 and case 2? Present value of annuity regular, present value of annuity due. So regular first year end. So కాబట్టి ప్రతిదాన్ని వెనక్కి తీసుకురావాలి కాబట్టి there is a direct formula. But in case of beginning,
అన్నిటిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ అమౌంట్ కి వెనక్కి రావాల్సిన అవసరం, ఎందుకంటే దానికి బిగినింగ్ లో అమౌంట్ సేమ్ అమౌంట్ కాబట్టి అది తీసేసి మిగిలిన వాటికి కట్టాలి. అందుకని ఫార్ములా ఎలా ఉంది, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ రెగ్యులర్ ఫార్ములానే ఫర్ n-1 పీరియడ్ తగ్గించి ఒక పీరియడ్ తగ్గించి చేయండి. సో ఆ పీరియడ్ అమౌంట్ ని యాడ్ చేసేయండి అని చెప్తున్నాడు వాడు. సో 2 స్టెప్ ప్రాసెస్. ఎనీ డౌట్స్? రైట్. అప్పుడు కేస్ 3. కేస్ 3 ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. అలాగే ఇక్కడ నేను ఇంకో కేసు కూడా రాస్తాను, కేస్ 4 ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ. సో రెండు ఒకసారి చేద్దాం, ముందు చేసాక అది కంప్లీట్ చేద్దాం, ముందు అబ్జర్వ్ చేయండి. డేటా ఇయర్ ఎండ్ 1, 2, 3 డిఫరెంట్ పేమెంట్, సేమ్ సిచ్యువేషన్ ఇస్తాను అన్న. 10,000 10,000 10,000. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ? ఈ 3 పేమెంట్స్ యొక్క టోటల్ ఫ్యూచర్ లో ఎంత దీని వాల్యూ అడిగాను నేను. సో ఇది క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఇంట్రెస్ట్ అంటున్నాను. ఓకేనా? సో నేను అడిగిన పర్సన్ సమాధానం కరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. మహాలక్ష్మి, మా వాయిస్ వినబడుతున్నాను? మా మహాలక్ష్మి చెప్పు, నువ్వు నాకు ఈ 3 పేమెంట్లు చేశాను కదా, 10,000 10,000 10,000. ఈ 3 10,000 యొక్క ఫ్యూచర్ వాల్యూ అంటే, ఫ్యూచర్ వాల్యూ అంటే నేను ఎప్పుడు కడుతున్నాను చెప్పాలి. ఫ్యూచర్ వాల్యూ అంటే దాని అర్థం థర్డ్ ఇయర్ ఎండ్ దాని. ఫస్ట్ ఇయర్ ఎండ్ కి ఫ్యూచర్ కాదు కదా, థర్డ్ ఇయర్ ఎండ్ కి లాస్ట్ పేమెంట్. అంటే ఈ ఎండ్ కి అమౌంట్ ఎంత అని అడిగాను. థర్డ్ ఇయర్ ఎండ్ టైంకి అమౌంట్ ఎంత? 3 10ని కలపచ్చా? 30,000 చెప్పచ్చా? లేదు సార్, బిగినింగ్ తీసుకెళ్ళాలి కదా. బిగినింగ్ తీసుకెళ్తే మనం అడుగుతుంది ఫ్యూచర్ కి తీసుకెళ్ళాలి, బిగినింగ్ కాదు. ప్రజెంట్ వాల్యూ అడిగితే దానికి బిగినింగ్ తీసుకెళ్ళాలి, ఫ్యూచర్ వాల్యూ అడిగితే ఎండ్ కి తీసుకెళ్ళాలి. మరి ఎండ్కి వెళ్ళాం కదా ఆల్రెడీ, 3 2కి వెళ్ళిపోయాం కదా, మరి 3 10 యాడ్ చేయొచ్చు చేయకూడదా? చేయకూడదు. ఎందుకంటే థర్డ్ ఇయర్ ఒక్కటే నువ్వు ఎండ్కి వెళ్ళావు, మరి ఫస్ట్ ఇయర్ బిగినింగ్ లో దీని ఎండ్కి తీసుకెళ్ళాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇయర్ ఎండ్ లో 10,000 డిపాజిట్ చేశాను, బ్యాంక్ లో వేసాను అనుకో. థర్డ్ ఇయర్ ఎండ్కి అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 10,000 అంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుందా? ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వస్తుంది కదా, మరి 10,000 ఎందుకు యాడ్ చేస్తుంది దీనిలో? మరి సెకండ్ ఇయర్ ఎండ్ లో నేను బ్యాంక్ లో 10,000 వేసాను అన్న, థర్డ్ ఇయర్ ఎండ్కి వాల్యూ ఎంత అడిగాను అన్న, మరి 10,000 ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. ఈ 10,000 ఏమో థర్డ్ ఇయర్ ఎండ్ లో బ్యాంక్ లో డిపాజిట్, దీనికి ఇంట్రెస్ట్ వస్తుందా? దీనికి రాదు. ఎందుకు రాదు? నేను క్యాలిక్యులేట్ చేస్తుంది ఏ డేట్ వరకు? థర్డ్ ఇయర్ ఎండ్. మరి థర్డ్ ఇయర్ ఎండ్ లో క్యాలిక్యులేట్ చేస్తే ఆ రోజు వెళ్ళి బ్యాంక్ లో అయితే ఆ రోజు కాదు కనిపిస్తాడా? లేదు సార్. ఆ క్యాలిక్యులేషన్ మీనింగ్ అర్థమవుతుందా? ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఈ సిచ్యువేషన్ కి మనం కట్టాల్సింది ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో జనరల్ గా వాట్ ఇస్ ద ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా చెప్పు, అమౌంట్ ఫార్ములా చెప్పు. ఫ్యూచర్ వాల్యూ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ పవర్ n. సో 1 + i హోల్ పవర్ n ఏమంటాం? కాంపౌండింగ్ ఫ్యాక్టర్. వెరీ గుడ్, కాంపౌండింగ్ ఫ్యాక్టర్. ఈ ప్రెసెంట్ వాల్యూ అంటే ఇక్కడ వీటిలో ప్రెసెంట్ వాల్యూ ఏంటి? ఈ సిచ్యువేషన్ కి 10,000 ప్రెసెంట్ వాల్యూ, ఈ సిచ్యువేషన్ కి 10,000 ప్రెసెంట్ వాల్యూ, ఈ సిచ్యువేషన్ కి 10,000 అన్నా కదా. సో వీటికి కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ లో 10,000 బ్యాంక్ లో డిపాజిట్ చేశాను అనుకో, థర్డ్ ఇయర్ ఎండ్ లో డబ్బులు ఎంత ఉంటాయని అడిగాను అనుకో, ఎన్ని ఏళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి? 3 years. సెకండ్ ఇయర్ ఎండ్, థర్డ్ ఇయర్ ఎండ్. మా అర్థమవుతుందా? క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో వేసాం డబ్బులు పేమెంట్. సో ఎన్ని ఏళ్ళకి నాకు అది అవుతుంది చెప్పినా? ఆలోచించు, కరెక్ట్ గా ఆలోచించు. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, థర్డ్ ఇయర్ ఎండ్ కడితే ఎన్ని ఏళ్ళు అదరికి తీసుకెళ్ళాలనా? ఫస్ట్ ఇయర్ ఎండ్ నుంచి సెకండ్ ఇయర్ ఎండ్కి వెళ్ళాలా? అంటే 1 year అది. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండ్ నుంచి థర్డ్ ఇయర్ ఎండ్కి వెళ్ళాలా? 2 ఏళ్ళు.
1 year ఎస్ సార్ అంటే మొత్తం ఎన్ని ఏళ్ళు తీసుకెళ్ళాలి? 2 years. మరి 3 years అన్నావు. కాన్సన్ట్రేటెడ్ గా ఆలోచించబోతున్నావా? చూడొచ్చు జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయి. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసింది 1 + i హోల్ పవర్ n అంటే 2 నన్ను. ఓకేనా? 1 + i అంటే 10%, 1.1 ఇంటూ ఈక్వల్ టు 1 డివిజన్ చేయకూడదు, ఎందుకంటే ఇది ప్రెసెంట్ వాల్యూ కాదు, ఫ్యూచర్ వాల్యూ, కంపౌండింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో 2 years అంటే ఎంత? 1.21. దీన్ని సెకండ్ ఇయర్ ఎండ్ లో ఉన్న అమౌంట్ ని థర్డ్ ఇయర్ తీసుకెళ్ళాలంటే ఎన్ని ఏళ్ళు తీసుకెళ్ళాలి? 1 year సార్. సో 1.1 అంటే 1 రూపీ 1 year ఎవరికి వెళ్తానన్నా 1 + 0.1 హోల్ పవర్ అని అంటే ఎంత? 1.1. 1. సో థర్డ్ ఇయర్ ఎండ్ అమౌంట్ సేమ్ అమౌంట్ కదా, మారదు కదా. ఎస్ సార్. ఓకేనా? సో మల్టిప్లై చేయండి 10,000 into 1.1. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ వాల్యూ. ఎస్ సార్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 10,000 is 12,100. This 10,000 is 11,000. 10,000. అంతే కదా? ఎస్ సార్. 10,000 into 1 10,000 10,000. టోటల్. ఈ మూడింటిని యాడ్ చేసేసాను. ఎందుకని యాడ్ చేయొచ్చు ఈ మూడింటిని? ఫ్యూచర్ అదే అన్ని ఒక డేట్ కి వచ్చేసాయి. ఏ డేట్ కి వచ్చేసాయి? థర్డ్ ఇయర్ అండ్ అంతే. ఈ మూడింటిని ఇప్పుడు యాడ్ చేసాను. 12,100 ప్లస్ 11,000 ప్లస్ 10,000 33,100. అర్థమైందా? ఇది రెగ్యులర్ గా ఫ్యూచర్ వాల్యూ కట్టమంటే చెప్పాలి. ఇది సేమ్ అమౌంట్ కాకుండా డిఫరెంట్ అమౌంట్స్ ఇచ్చినా కూడా ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎస్ సార్. ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏముంది అబ్జర్వ్ చేస్తే ఇది రెగ్యులర్ మెథడ్. ఈ సిచ్యువేషన్ లో అబ్జర్వ్ చేస్తే 10,000 సేమ్ పేమెంట్ సేమ్ టైం గ్యాప్, కాబట్టి ఇది ఏంటిది? యాన్యుటీ. యాన్యుటీ సిచ్యువేషన్ కి ఈజీగా ఎలా చేయొచ్చు అంటే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్ మెథడ్ 2 ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్ కిందకి ఏం చెప్పుకున్నాం? ఫార్ములా చూడు. సో డైరెక్ట్ గా దీన్ని యొక్క టోటల్ తీసుకుని మల్టిప్లై చేసే 10,000 తో ఆన్సర్ వస్తుంది కదా. యాన్యుటీ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ కాంపౌండింగ్. కంపౌండింగ్ ఫ్యాక్టర్ కానీ ఏమనాలి? యాన్యుటీ కాంపౌండ్ ఫ్యాక్టర్ అనాలి. టోటల్ వేస్తున్నాం కదా, కంపౌండ్ ఫ్యాక్టర్ అంటే ఆ ఒక్క పాయింట్ కి. మన ఈ మూడు యాన్యుటీ సిచ్యువేషన్ కి వేస్తున్నాం కదా, టోటల్ ఎంత? 3.31. సో 10,000 into 3.31. సో ఆన్సర్ 33,000. సో రెండు ఒకటనే కదా. ఇప్పుడు మెథడ్ 3 దీన్ని ఇంకొకలాగా ఈజీగా చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్? ఫార్ములా ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఫార్ములా అంటే ఏంటి? యాన్యుటీ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ ఫార్ములా అప్లై చేస్తున్నాను డైరెక్ట్ గా. ఇక్కడ ఫార్ములా వచ్చేస్తుంది. ఫార్ములా ఇస్ 1 + i హోల్ పవర్ n - 1 by i నన్. సో ప్రెసెంట్ వాల్యూకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేయి. డినామినేటర్ లో 1 + i హోల్ పవర్ n ఎక్స్ట్రా ఉంటుంది ప్రెసెంట్ వాల్యూకి, దీనికి అది ఉండదు. అంతేనే కదా? రైట్. అబ్జర్వ్ చేయండి. 10,000 into క్యాలిక్యులేట్ చేయి. 1 + 0.1 10% హోల్ పవర్ n అంటే ఇక్కడ 3 కాబట్టి 3 years చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఏళ్ళకి యాన్యుటీ అయితే అన్ని ఏళ్ళు వేయాలి. -1 by i 0.1. ఒక్క ఇయర్ కి చేసేటప్పుడు ఎగ్జాక్ట్ కట్టాలని, కానీ యాన్యుటీ రెగ్యులర్ అన్నప్పుడు n అంటే ఇక్కడ ఎన్ని ఏళ్ళు అన్ని అయితే అన్ని ఏళ్ళు వేయాలి. ఓకేనా? రైట్. 10,000 into 1.1 హోల్ పవర్ 3 4641. Sorry, 1.1 1.331. Okay, thank you. 331 - 1 by 0.1. So calculate చేయనా? 3.31 సార్. 3.31 వచ్చిందా? ఎస్ సార్. 33,100 సరిపోయిందా? ఎస్ సార్. మా అర్థమైందా నాన్న? అర్థమైంది సార్. ఇక్కడ ఫార్ములా డైరెక్ట్ గా ఫార్ములా మెథడ్ ఎలా చేయొచ్చు? యాన్యుటీ అమౌంట్ ఇంటూ 1 + a హోల్ పవర్ n - 1 by i ఫార్ములా. ఓకేనా? ఓకే సార్. రైట్. నోట్ చేసుకోవాలని డౌట్ ఉంటే అడుగు. ఫ్యూచర్ వాల్యూ అంటేనా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం, ప్రెసెంట్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి వెనక్కి రావడం. సో అన్నిటిని బిగినింగ్ తీసుకొస్తే ప్రెసెంట్ వాల్యూ, అన్నిటిని లాస్ట్ ఇయర్ ఎండ్కి తీసుకెళ్తే ఫ్యూచర్ వాల్యూ. అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ అబ్జర్వ్ చేస్తాం, వీటి మీనింగ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం.
క్యాలిక్యులేషన్ జనరల్ మీనింగ్ తో చెప్తాను, వీటిని ఎలా అర్థం చేసుకోవాలో ప్రాక్టికల్ గా మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కేస్ 4 చూద్దాం నాన్న. సో కేస్ 4 ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ అంటే ఈసారి ఇదే సిచ్యువేషన్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఇయర్ బిగినింగ్ అని సరే మనం మాట్లాడేది 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ అమౌంట్స్ తీసుకున్నాను, అండర్స్టాండింగ్ కోసం తీసుకున్నాను. అది నీకు అన్ని కేసెస్ ఒకేసారి పక్క పక్కన సేమ్ సిచ్యువేషన్ అయితే కనుక నీకు ఎలాగనేది అర్థమవుతుంది. మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఫ్యూచర్ వాల్యూ కట్టమని కానీ నీ 10,000 తీసుకుని 30,000 అని చెప్పచ్చా అంటే ఇది రాంగ్. ఎందుకంటే డిఫరెంట్ డేట్స్, సేమ్ డేట్ కానప్పుడు వాటిని యాడ్ చేయలేం, అన్ని ఒకే వాల్యూ కాదు. సో దట్ ఇస్ కాల్డ్ టైం వాల్యూ ఆఫ్ మనీ, రైట్. సో ఇప్పుడు మనం దీని యొక్క కంపౌండింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రఘురామ్ చెప్పు ఈసారి నువ్వు. సార్ రఘురామ్ ఈసారి చెప్పు, నువ్వు బిగినింగ్ 1 లో ఉన్నావు, బిగినింగ్ లో ఉన్నావు అంటే దీన్ని ఎన్ని ఏళ్ళు అర్థం తీసుకెళ్ళాలి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది థర్డ్ ఇయర్ మనం అర్థం చేసుకోవాల్సి, నేను బిగినింగ్ లో ఇన్వెస్ట్ చేస్తాను కానీ నేను ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసేది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ థర్డ్ ఇయర్ ఎండ్. ఓకేనా? సో థర్డ్ ఇయర్ ఎండ్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి ఎన్ని ఏళ్ళు అర్థంకి వెళ్ళాలి? సార్ వాయిస్ క్లారిటీగా లేదు సార్, వినిపించట్లేదు సార్. రఘురామ్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఫస్ట్ ఇది కనబడుతుందా నీకు? రైట్, ఓకేనా, వేరే వాళ్ళు అడుగుదాం, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సాయి ఆదిత్య, ఇప్పుడు వినపడుతుంది సార్. రఘురామ్ వినబడుతుందా? ఎస్ సార్. రఘురామ్ నేను అడుగుతున్న క్వశ్చన్, ఇయర్ బిగినింగ్ లో 1 2 3 ఇయర్స్ లో ఇలా 3 అమౌంట్స్ చేశాడు వాడు, వాట్ ఇస్ ద ఫ్యూచర్ వాల్యూ అని అడుగుతాను. సో థర్డ్ ఇయర్ ఎండ్కి వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. సో ఫస్ట్ ఇయర్ బిగినింగ్ లో ఉన్న అమౌంట్ కి థర్డ్ ఇయర్ ఎండ్ కంటే ఎన్ని ఇయర్స్ తీసుకెళ్ళాలి? 3 years సార్. 3 years తీసుకెళ్ళాలి. సో కాంపౌండింగ్ ఫ్యాక్టర్ చెప్పు. 1.331 కదా? ఎస్ సార్. సెకండ్ ఇయర్ బిగినింగ్ ఇచ్చి థర్డ్ ఇయర్ ఎండ్కి వెళ్ళాలంటే 2 years సార్. 2 years అంటే 1.221. ఎస్ సార్. 1.21 సార్. 1.21 రైట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎండ్ లో ఉన్న అమౌంట్ థర్డ్ ఇయర్ బిగినింగ్ లో ఉన్న అమౌంట్ ఎండ్ తీసుకెళ్ళాలంటే 1.1 ఓకేనా? సో మల్టిప్లై చేస్తే 13,310, 12,100, 11,000 టోటల్ ప్లేస్. 36410 సార్. 36410. సో నువ్వు అబ్జర్వ్ చేయ నాకు ఫస్ట్ మళ్ళీ. సో ఈ సిచ్యువేషన్ కి ఫార్ములాని కంపేర్ చేసుకునే ప్రొసీజర్ లో సో సేమ్ అంటే లైక్ ఈ మెథడ్ అయితే సేమే, మెథడ్ 2 కూడా సేమే. ఏంటది? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ అంటే కాంపౌండింగ్ ఫ్యాక్టర్ యొక్క టోటల్ తీసుకోవాలి. సో టోటల్ అంతా చూడు, 1.331 ప్లస్ 1.21 ప్లస్ 1.1, సో టోటల్ 3.641 కదా? రెండు సేమే కదా? సో దీనికి డైరెక్ట్ గా ఏమని చెప్పొచ్చు? 10,000 ఇంటూ 3.641 36,410 ఇలా కూడా చెప్పేయచ్చు కదా? అయితే మళ్ళీ అడుగుతుంది ఏంటంటే దీనిలో ఒకవేళ ఫార్ములా మెథడ్ అయితే దీనికి వేరియేషన్, ఇదే ఫార్ములా ఉపయోగిస్తే వస్తుందా? రాదు. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఇయర్ ఎండ్ లో, ఇది ఇయర్ బిగినింగ్ కదా? సో మనం ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఏం మారిందో చూడాలి. అమౌంట్ ఫస్ట్ ఇయర్ లో ఉంది, ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఉంది, సెకండ్ ఇయర్ లో అమౌంట్ థర్డ్ ఇయర్ లో ఉంది కదా? అంటే సింపుల్ గా మనం ఏం చేస్తే సరిపోతుంది? 10,000 కాస్త కొంచెం మల్టిప్లై అయితే సరిపోతుంది కదా? అర్థమవుతుందా? అందుకని దీనికి స్టెప్స్ ఎలా ఇచ్చాడు చూడండి. మెథడ్ 3 లో ఫార్ములా ఎలా చెప్తున్నాడంటే స్టెప్ వైజ్ ఫార్ములా చెప్తున్నాను. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ కి స్టెప్ వైజ్ ఫార్ములా. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేట్
ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సో రెగ్యులర్ కట్టేమన్నాడు 36,410 క్యాలిక్యులేట్ చేసామన్నాడు. సారీ యాన్యుటీ రెగ్యులర్ ఇది కదా. సో 33,100 వస్తుంది అవునా కదా అభిరామ్? 33,100 ఇక్కడ వస్తుంది. ఎందుకంటే యాన్యుటీ రెగ్యులర్ కంటే ఇదే డేటా కదా అంటే ఇది వస్తుంది. దీనికి నువ్వు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయి. ఏం చేస్తే ఇది వస్తుంది చెప్పు నువ్వు? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి నేను. నాకు ఆన్సర్ ఇది కావాలంటే ఏం చేస్తుంది? 1+i మల్టీ అంటే ఒక పాయింట్ ని నేను అంటే 1+i మల్టిప్లై చేయాలి సార్. స్టెప్ 1 is multiplied with 1+i. అంతే ఆన్సర్. సో 1+ అంటే 1.1. 33,100 అబ్జర్వ్ చేసి ఆన్సర్ డైరెక్ట్ గా 33,100 into 1.1. సో దట్ ఈక్వల్స్ టు 36,410. అవునా కదా? రైట్. సో ఇది మెథడ్ అనమాట. సో యాన్యుటీ డ్యూ అడిగినప్పుడు సింపుల్ గా ఏంటంటే యాన్యుటీ రెగ్యులర్ చేసి దానికి 1+ అయితే మల్టిప్లై చేయాలి. అదే ఒకవేళ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ అడిగితే కనుక ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ కట్టి అది కూడా ఎంత పీరియడ్ కి 1 పీరియడ్ షార్ట్ కట్టి ఇనిషియల్ పేమెంట్ యాడ్ చేయాలి. సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. ఇది వేరు ఇది వేరు. సో కాన్సెప్చువల్ గా నీకు అర్థం అవడం పక్క పక్కన నెంబర్స్ ఇస్తాను. ఎలా ఇక్కడ ఏం చేస్తాడంటే డైరెక్ట్ కి రెండింటి వాల్యూ కడితే సరిపోతుంది, 2 years కడితే సరిపోతుంది కాబట్టి 1 పీరియడ్ తగ్గించాడు, 10,000 యాడ్ చేశాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ అలా క్యాలిక్యులేట్ చేయలేము. 1 పీరియడ్ తగ్గించిన క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదు. సో మొత్తం రెగ్యులర్ గా యాన్యుటీ డ్యూ కడితేనే యాంటీ రెగ్యులర్ కడితేనే 1 పీరియడ్ తక్కువ వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 1+i తో మల్టిప్లై చేస్తే నీకు ఆటోమేటిక్ గా 36,410 అనేది వస్తుంది. ఓకేనా రఘురామ్? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇవి నేను మొత్తం 4 సిచ్యువేషన్స్ అన్న. సో నోట్ చేసుకొని జాగ్రత్తగా 4 కేసెస్. సో యాన్యుటీ అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంత టేబుల్ ప్రొసీజర్ కాకుండా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఈ ఫార్ములా ఉపయోగించినప్పుడు డ్యూ అయితే కనుక స్టెప్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది. అదే రెగ్యులర్ అయితే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. రెగ్యులర్ అంటే ఇయర్ ఎండ్ అయితేనే, ఎండ్ పేమెంట్ అయితేనే. అదే బిగినింగ్ పేమెంట్ అయితే డ్యూ అంటాం. దానికి డైరెక్ట్ ఫార్ములా ఉండదు, స్టెప్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది. ఎండ్ కి అయితే కనుక డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించి మనం ఇవి సాల్వ్ చేయొచ్చు. ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, 3 మెథడ్స్ తో చేయొచ్చు. కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఫార్ములా మెథడ్ ఉపయోగించుకోవచ్చు ఎక్కువ ఇయర్స్ ఉంటే కనుక. లేదు ఈ మెథడ్ అయినా ఈజీగా చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీనైనా దీన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అర్థం చేసుకోగలిగితే కదా. ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే 1 year అంటే వెళ్ళాలా 2 years కి కన్ఫ్యూషన్ లో ఉంటారు. ఆ కన్ఫ్యూషన్ ఏం లేకుండా సింపుల్ గా ఫార్ములా అయితే కనుక అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఎన్ని ఏళ్ళు అడిగితే అన్ని ఏళ్ళు చేసేయచ్చు. ఇక్కడ 5 years అడిగితే n=5 years చేసేయచ్చు. డైరెక్ట్ గా అయిపోతుంది అనమాట అది. ఎందుకంటే ఫార్ములా అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయండి అన్న. ఒకవేళ ఈ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. కాదు ఇలా చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 year ఎండ్ నుంచి 3rd year అంటే 2 years చేయాలి. మనం మర్చిపోయి 3 years చేస్తాం అనుకో మొత్తం రాంగ్ అయిపోతుంది అన్నది. సో కాబట్టి జాగ్రత్త. అది ఎక్కడైతే n అంటే 3 కి 3 తీసుకుని మనం సాల్వ్ డైరెక్ట్ చేసేయచ్చు ఫార్ములా కాబట్టి. ఎందుకంటే దీన్నే ఫార్ములాలోకి మార్చాడు కాబట్టి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఫార్ములాస్ కరెక్ట్ గా ఉపయోగిస్తే చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎనీ డౌట్స్? ఎవరికైనా దీనిలో ప్రెసెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యాన్యుటీ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎనీ డౌట్స్? కార్తికేశ్వర్ 4 కేసెస్ అర్థమయ్యాయా? సార్ ఒకసారి పేజ్ తిప్పండి సార్. ఏదమ్మా ప్రీవియస్ కేసెసా? yes sir. రైట్ నా. సార్ స్క్రీన్ బ్లర్ గా ఉంది సార్. స్క్రీన్ బ్లర్ ఉందా నాన్న? లేదు సార్, బాగానే ఉందన్నా. చెక్ చేస్తా. మేబీ నీకు కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంటుంది అంతే. సార్ చెప్పమ్మా. ఇక్కడ స్టెప్స్ రాశారు కదా సార్. ఎక్కడమ్మా? కేస్ 2 అండ్ ప్రెజెంట్ వాల్యూ అండ్ రెగ్యులర్ స్టెప్స్. అవును. ఇక్కడ మళ్ళీ మెథడ్ 3 ఉంది కదా సార్ కేస్ 1 లో. అవును. అక్కడ 3 బదులు 9 పెడితే చాలా సార్. 3 బదులు 9 పెడితే చాలా సార్. అంటే ప్లస్ 10. అలా కదా. ఇప్పుడు n ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 years కడుతున్నాం కదా. ఈ ఫార్ములాలో n ప్లేస్ లో 3 బదులు 2 తీసుకోవాలి. యాన్యుటీ డ్యూ అయితే n-1 అన్న అంటే 3 అన్నప్పుడు 3 - 1 2 periods.
ఓకే సార్. 10 years క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు 9 చేయాలి. ఓకే సార్. అంటే ఎన్ని ఏళ్ళ క్వశ్చన్ అడిగితే అంటే ఎంత ఇయర్స్ కి డేటా ఇస్తే దానికి 1 పీరియడ్ తగ్గించి ఫార్ములా అప్లై చేయాలి. ఓకే సార్. అది తగ్గిస్తే సరిపోతుంది. మళ్ళీ ఇనిషియల్ పేమెంట్ కూడా యాడ్ చేయాలి, మర్చిపోకూడదు. 2 step ప్రాసెస్. ఆకాంక్ష మనకి అన్నీ అర్థమైనాయన దీనిలో? మానస సార్. రైట్. ఉషశ్రీ నీకు నాన్న? సార్ అర్థమైంది సార్. రైట్ నాన్న. రైట్. ఇప్పుడు నేను వీటిని కొంచెం అర్థం అవడం కోసం చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యేలాగా నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఒక పర్సన్ అడుగుతాను, ఆ పర్సన్ తో నేను రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఎవరిని అడుగుదాం? రఘురామ్ అడుగుదాం. రఘురామ్. రఘురామ్ జాగ్రత్తగా ఏమంటున్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూడు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అన్నాను కదా. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షోరూమ్కి వెళ్ళాను, రైట్? టీవీ షోరూమ్ వెళ్ళి నేను అడిగాను అనమాట, నాకు ఒక టీవీ నచ్చింది, ఆ టీవీ కాస్ట్ ఎంత అని అడిగాను. ఓకేనా? సో వాడు చెప్పాడు నన్ను, మీరు ఇప్పుడు కొనుక్కుంటే దాని వాల్యూ 24,860 అని చెప్పాడు నన్ను. ఓకేనా? టీవీని ఇప్పుడు కొనుక్కోవాలంటే ఎంత కొనుక్కోవాలంట? 24,860. 24,860 రూపీస్ పే చేసి టీవీ పట్టుకెళ్ళిపోవచ్చు. సో నా దగ్గర 24,860 రూపీస్ లేనప్పుడు నేను అడిగాను అనమాట వాడిని. సో ఇలా కాదు సార్, నేను ఇప్పుడు అంత పే చేయలేను, నా దగ్గర ప్రజెంట్ ఒక 10,000 ఉన్నాయి, మీకు ఓకేనా అని అడిగాను. ఓకే సార్, అయితే మీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. మీ 24,860లో ఒక 10,000 ఫస్ట్ ఇయర్ ఎండ్ లో పే చేయండి, ఇంకో 10,000 సెకండ్ ఇయర్ ఎండ్ లో పే చేయండి, ఇంకో 10,000 థర్డ్ ఇయర్ ఎండ్ లో పే చేయండి అని అన్నాను. ఓకేనా? అప్పుడు ఈ 10,000 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని రివర్స్ వర్కింగ్ అంటున్నాం అనమాట. నేను చెప్పే జాగ్రత్తగా అంటే ఇప్పుడు ఉన్న వాల్యూని ఫ్యూచర్ లో పేమెంట్ చేయమని అడగచ్చు కదా నాన్న. ఎంత పేమెంట్ చేయమని అడగచ్చు ఈ క్వశ్చన్ లో? ఎగ్జాంపుల్ ప్రకారం నీకు అర్థమైతే 30,000 అన్నారు సార్. 30,000, 10,000, 10,000, 10,000 కదా నాన్న. దీన్ని యాన్యుటీ అని అంటున్నాం అనమాట మనం. ఇది క్యాలిక్యులేట్, ఇలా రివర్స్ వర్కింగ్ క్యాలిక్యులేట్ చేసుకుని దీన్ని ఎలా క్యాలిక్యులేట్? రివర్స్ వర్కింగ్ లో సింపుల్ గా ఫార్ములాలో చూడు. ఫార్ములాలో ఇది టీవీ వాల్యూ 50,000 అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. టీవీ వాల్యూ 50,000 అయితే అది ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ. టైం 5 years ఇద్దామని అనుకుంది అనుకో కంపెనీ. 5 years టైం ఇద్దాం అనుకుంటుంది, ఎండ్ లో పేమెంట్ చేయించుకుందాం అనుకుంటుంది. అనుకున్నప్పుడు సింపుల్ గా ఒక ఇంట్రెస్ట్ రేట్ ఒక 20% ఎంతో చార్జ్ చేద్దాం అనుకుంది అనుకో. ఈ డేటా అంతా తెలిస్తే ఈ అమౌంట్ నేను క్యాలిక్యులేట్ చేయగలనా లేదా? సింపుల్ అన్న. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 years తీసుకున్నాం, క్వశ్చన్ లో 10% తీసుకున్నాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు చెప్పు దీన్ని? డైరెక్ట్ గా 10,000 ని. సో ఈ వాల్యూ నాకు తెలుసు, ఎంత చెప్పేసాడు ఈ వాల్యూ? 24,860 కదా. 24,860 is divided with compounding factor, sorry, discounting factor. What is the discounting factor? 2.486. 2.486. So that equals to 10,000. వచ్చిందా రాదా? అంటే నాకు చెప్తాడు అన్నమాట టీవీ షోరూమ్ ఏమని, సార్ మీరు ఎవ్రీ ఇయర్ ఎండ్ లో 10,000 పే చేయండి, ఈ టీవీ ఇస్తానంటే. రైట్. ఇదే ఒకవేళ క్వశ్చన్ లో సార్ నాకు బిగినింగ్ లో పేమెంట్ కావాలని అనుకున్నాడు అనుకో, అర్థం బిగినింగ్ లో కావాలనుకున్నాడు అనుకో, అప్పుడు ఇదైతే కనుక నీకు సాధ్యం. అంటే 27,350 కనుక ఇప్పుడు వాల్యూ ఉంటే బిగినింగ్ నుంచి నాకు ఫస్ట్ ఇప్పుడు బిగినింగ్ 10,000 పే చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో 10,000, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో 10,000 సెట్ అవ్వాలంటే సో టీవీ కాస్ట్ ఎంత అయి ఉండాలి? 27,350 అయి ఉండాలి. మా అర్థమవుతుందన్నా? అంటే సింపుల్ ఈ ఫార్ములాస్ నుంచి నేను రివర్స్ వర్కింగ్ చేసుకుని ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఎంతో నేను కరెక్ట్ పెట్టచ్చు. రైట్? క్లియర్? ఎనీ డౌట్స్? రైట్. ఇదే సిచ్యువేషన్ నుంచి అర్థం అవడం కోసం ఫ్యూచర్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను ఇప్పుడు అనుకున్నాను అనమాట, నాకు ఒక 10 ఏళ్ళ తర్వాత
లేదా ఒక 3 ఏళ్ల తర్వాత 33,100 కావాలి డబ్బులు. ఎంత కావాలి? 33,100. సో 3 ఏళ్ల తర్వాత 33,100 కావాలి కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ డబ్బులు కొంత దాద్దామని అనుకున్నాను బ్యాంక్ లో. సో బ్యాంక్ లో ఎంత డబ్బులు దాయడం వల్ల అది 33,100 అవుతుంది అని అడిగితే ఎవ్రీ ఇయర్ 10,000 దాచాను అనుకున్నాను. ఇంట్రెస్ట్ తో కలిపి ఆటోమేటిక్ ఏమవుతుంది? 33,100 అవుతుంది. ఫస్ట్ ఈవెంట్ లో 10,000 దాస్తాను, దాని మీద ఇంట్రెస్ట్ తో కలిపి అది 3 ఏళ్ళ తర్వాత ఎంత అవుతుంది? 12,100 అవుతుంది. సెకండ్ ఈవెంట్ లో బ్యాంక్ లో 10,000 దాస్తాను, అది 1 year తర్వాత ఎంత అవుతుంది? 11,000 అవుతుంది. థర్డ్ ఈవెంట్ లో నా దగ్గర డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ లో వేస్తాను, మొత్తం అంతా కలిపి ఎంత అవుతుంది? 33,100. మీనింగ్ అర్థమవుతుందా? అంటే నా దగ్గర ఉన్న డబ్బులకి ఫ్యూచర్ లో ఎంత వాల్యూ కావాలనుకున్నానో దాన్ని బట్టి ఇప్పుడు ఎంత డిపాజిట్ చేయాలో తెలుసుకోగలను, లేదు ఇప్పుడు నేను డిపాజిట్ చేసిన దాన్ని బట్టి ఫ్యూచర్ లో దాని వాల్యూ ఎంత ఉంటుందో తెలుసుకోగలను. ఓకేనా? రెండు, నేను ఇప్పుడు చేసే పేమెంట్ ని బట్టి ఇప్పుడు దాని వాల్యూ ఎంత తెలుసుకోగలను, లేదు ఇప్పుడున్న దాని వాల్యూని బట్టి ఫ్యూచర్ లో ఎంత పేమెంట్ చేయాలో కూడా నేను తెలుసుకోగలను. అర్థమవుతుందా? రైట్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ యాన్యుటీ. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా సో క్వశ్చన్ ఇది చెప్పి ఇది అడగచ్చు. అబ్జర్వ్ చేయాలని క్వశ్చన్ ని బట్టి నువ్వు ఆలోచించాలి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్ ఫార్ములానా లేదా ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్ ఫార్ములా క్వశ్చన్ ని బట్టి నువ్వు ఆలోచించాలన్నా. సో ఇది అర్థం అవడం కోసం ప్రాక్టికల్ సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం నేను అందరం. నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. ఫస్ట్ నేను ఇప్పుడు రఘురామ్ తో స్టార్ట్ చేస్తాను కదా. రఘురామ్ నీ టెక్స్ట్ బుక్ ఉందా నీ దగ్గర? ఎగ్జాంపుల్ నెంబర్ 31. మా అందరూ కూడా రఘురామ్ చెప్తాడు, ఆలోచించండి, ఎవరికైనా డౌట్ అనిపిస్తే అడగండి. క్వశ్చన్ నెంబర్ 31, ఎగ్జాంపుల్ నెంబర్ 31, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. రఘురామ్ చెప్పు, నువ్వు క్వశ్చన్ చదువుతాను, చెప్పి అదేంటో నువ్వు ఐడెంటిఫై చేసి చెప్పడానికి ట్రై చేయి. ఓకేనా? ఎస్ బారోస్ 5 lakhs టు బై ఎ హౌస్. ఒక హౌస్ కొనుక్కోవడానికి 5 లక్షలు అప్పు తీసుకున్నాడంట. బ్యాంక్ నుంచి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకుని ఆ హౌస్ కొనుక్కుంటాడంట. హీ పేస్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫర్ 20 years. 20 years పాటు 5 లక్షలు పే చేస్తాడంట, ఈక్వల్ గా పే చేస్తాడంట. ఓకేనా? 10% ఇంట్రెస్ట్ ఉండాలంట దాని మీద. ఈక్వల్ గా పే చేయాలి, 10% ఇంట్రెస్ట్ ఉండాలి, ఈక్వల్ గా పే చేయాలి ఆన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. వాట్ విల్ బి ది ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్? ఈక్వల్ వాల్యూ ఎంత అంటే క్వశ్చన్ ఏం అడిగాడు చెప్పినాను. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అడిగారు సార్. అడగలేదు, నేను అడిగింది యాన్యుటీ అడిగాడు అంతే. అడిగింది ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే ఎవ్రీ ఇయర్ పేమెంట్, యాన్యుటీ పేమెంట్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. ఓకే సార్. ఎవ్రీ ఇయర్ యాన్యుటీ పేమెంట్ ఎంత అని అడిగినప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ యాన్యుటీ అనే అమౌంట్ ని క్యాలిక్యులేట్ నేను చేయాలి అంటే మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మనం అడిగిన క్వశ్చన్ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అడిగాడు. ఎవ్రీ ఇయర్ ఈ పేమెంట్ ఎంత చేస్తాము, యాన్యుటీ అమౌంట్ ఎంత పే చేయాలని అడిగాడు. నేను అప్పు తెచ్చుకుంటే పేమెంట్ చేయాలి కదా, ఈ పేమెంట్ ఎంత చేయాలని అడిగినప్పుడు దీన్ని చేయాలి అంటే యాన్యుటీ తెలియాలి. యాన్యుటీ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు హింట్ ఇవ్వాలి. ఏ హింట్ ఇచ్చాడు? ఇప్పుడు దాని వాల్యూ ఇచ్చాడు. అంటే ఏంటిది? ప్రెసెంట్ వాల్యూ. అంటే నేను ఇప్పుడు తెచ్చుకొని ఈ అప్పును ఉపయోగించి ఫ్యూచర్ లో ఎంత పే చేయాలి యాన్యుటీ అని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఫ్యూచర్ లో చేయాల్సిన పేమెంట్స్ కోసం ఇప్పుడు ఇచ్చిన ఈ వాల్యూని బేస్ చేసుకుని ఫార్ములా ఏముంది నా దగ్గర అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్. నువ్వు చెప్పిన ఫార్ములా ఉంది అంతే, కానీ అడుగుతుంది యాన్యుటీ. కానీ మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్. ఓకేనా? సో ఈ ఫార్ములా ఏముంటది? a ఇంటూ 1 + i హోల్ పవర్ n - 1 బై i ఇంటూ 1 + i హోల్ పవర్. ఈ ఫార్ములాలో వాట్ ఈజ్ ఏ? ఏ మనకి కనిపెట్టాలి కదా సార్. ఏనే మనకి కనిపెట్టాలి. యాన్యుటీ పేమెంట్ అదే క్వశ్చన్ లో అడిగాడు అనమాట. ఓకేనా? సో ఈ ప్లేస్ లో 5 lakhs తీసుకుంటాం. ఏ అనేది మనం ఈ 5 lakhs ని ఎలా పే చేయాలనేది తెలుసుకోవాలి. అంటే ఇది ఎగ్జాంపుల్ లో తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు అనమాట. అంటే 24,860 మనకి ఇచ్చేసి పేమెంట్స్ ఎంత ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాను నన్ను. అర్థమవుతుందా? ఈ ఎగ్జాంపుల్ లో మనం అబ్జర్వ్ చేసుకుని మిడిల్ చేసుకుంటే వాట్ ఈజ్ యాన్యుటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికి కావాల్సిన టర్మ్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రెసెంట్ వాల్యూ ఎంత, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవునా కదా? రైట్, థ్యాంక్ యూ. సో మీ అందరూ చేయాల్సిన పని అన్న, సో అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పానంటే, సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా రేపు క్లాస్కి వచ్చేప్పటికి 4C వరకు 13 క్వశ్చన్స్ అన్న. టైం తీసుకుంటుంది, బాగా టైం తీసుకుంటుంది అన్న.
చాలా క్వశ్చన్స్ డౌట్స్ కూడా వస్తాయి, నేను చెప్తాను, ప్రాబ్లం ఏమీ లేదు, కంగారు ఏమీ లేదు. జాగ్రత్తగా అందరూ కూడా 4C చేయండి, మొత్తం కంప్లీట్ చేయండి. అలాగే 4Dకి వచ్చేటప్పటికి ఎక్సైజ్ 4D లో అన్ని కూడా మిక్సింగ్, అంటే లైక్ ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యాన్యుటీలో ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ అన్ని మిక్స్ అయిపోతాయి. క్వశ్చన్ చదివి అది ఏం అడుగుతున్నాడో చూసి నువ్వు కన్వర్ట్ చేయాలి. సో 4T is a mix of all topics, right? 4C is the only related to annuity. It is related to annuity. 4D is related to all topics, interest, simple interest, compound interest, annuity, everything. Okay na? So 4C, 4D రేపు వర్క్ నాను. సో ఈజీగా ఈ 4C లో ఉన్నటువంటి ఈ 13 క్వశ్చన్స్ చేయడానికి ఈజీగా 2 hours పడుతుంది. ఆలోచన చేయాలని, రాకపోతే వదిలేయడం కాదు, ట్రై చేయండి, సొంతంగా ట్రై చేయండి, ఆలోచించండి. నేను చెప్పిన ఫార్ములాస్ లో ఉంటాయి అన్ని కూడా, సిచ్యువేషన్స్ కూడా అన్ని దానిలో ఉంటాయి. అలాగే నెక్స్ట్ 4D లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ 8 కూడా బాగుంటాయన్న జాగ్రత్తగా ట్రై చేస్తే వస్తాయనండి. సో రేపు వర్క్ 13 + 8 అప్రాక్సిమేట్లీ 21 క్వశ్చన్స్, రైట్? రేపు క్లాస్ లో 21 క్వశ్చన్స్ లో డౌట్ ఏమైనా ఉంటే కనుక నన్ను అడగాలి. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు వద్దు, ముందు అందరూ కూడా ఎక్సర్సైజ్ చేయండి. 21 క్వశ్చన్స్ ట్రై చేసుకుని రేపు క్లాస్ కి రండి. వాళ్ళ క్లాస్ ఇంతే. ఎనీ డౌట్స్? 4C లో 13th one లో V ఏంటి సార్? ఏమైందన్నా? 4C 13th one సార్. ప్రాబ్లం ఏంటి? అది V = A/I అని వచ్చే ఫామ్. పాయింట్ ఏమైనా పర్లేదా? ఆ V అంటే ఏంటని అడుగుతున్నాను సార్ క్వశ్చన్. A person desires to create a fund. నువ్వు పంచే ఆడు టెర్మినాలజీ నీకు అర్థమైనప్పుడు క్వశ్చన్ పెట్టేది ఏంటో నువ్వు కనిపెట్టడానికి ట్రై చేయి. ఓకే సార్. నువ్వు కనిపెట్టడానికి ట్రై చేయి, అవ్వకపోతే రేపు చెప్తాను, సరేనా? ఓకే సార్. వాడు ఏదో ఫార్ములా ఇచ్చాడులే పక్కన పెట్టు, వాడి టెర్మినాలజీ నీకు అర్థం కాలేదు అనుకో, బట్ థియరీ పాయింట్ ఇచ్చాడు కదా, థియరిటికల్ గా ఏం అడుగుతున్నాడో చూసి ఆలోచించి నువ్వు ట్రై చేయి. అది ఏమడిగితే అది ట్రై చేయి, ఆన్సర్ వచ్చినాక హ్యాపీ కదా, అప్పుడు నీకు ఆటోమేటిక్ గా టెర్మినాలజీ అర్థం అవుతుంది. ఓకే సార్. రైట్, ట్రై చేయి, నువ్వు ట్రై చేయి, నేను చెప్తాను రేపు కావాలంటే. రైట్, సో అందరూ ట్రై చేయండి అని అందరూ కూడా. సో జాగ్రత్తగా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూసి ఫాలో అయ్యి కాన్సెప్ట్ లో ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకుని నీట్ గా ఫాలో అయ్యి చదువుకుని సొంతంగా ట్రై చేయండి. రేపు క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you, sir.